ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ అసలు ఉంటాయా, ఉంటే ఎలా ఉంటాయి, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రోజు మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను హైదరాబాద్ మోస్ట్ పాపులర్ ఇన్స్టిట్యూట్ అయిన NIFDకి వచ్చాను అనమాట. ఫ్యాషన్ డిజైనింగ్ పైన ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటంటారు? So firstly, mainly Hyderabad lo NIFD is one of the top leading fashion designing institution. వాళ్ళ బ్రాండ్ ఆర్ స్టూడియో ఏదైనా లాంచ్ చేసుకొని దే కెన్ స్టాండ్ అప్ ఆన్ దేర్ ఓన్ లెగ్స్. ఒకవేళ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఏమైనా MSME లోన్స్ అనేది అన్కండిషనల్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ దగ్గర క్వాలిఫికేషన్ ఏమైనా ఇట్లా లిమిట్ ఏమైనా ఉంటుందా? ఈవెన్ ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా మన దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ అందిస్తున్నాం. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా డైరెక్ట్లీ సిలబస్ అనేది స్టార్ట్ చేయము. వీ కండక్ట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఫర్ దమ్. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చూసుకుంటున్నట్టయితే లైక్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? డిప్లొమా PG డిప్లొమా వాళ్ళకైతే లైక్ ప్రైవేట్ సెక్టార్లో అన్లిమిటెడ్ జాబ్స్ ఉన్నాయండి. ఎందుకు స్టూడెంట్స్ ఇదే చూస్ చేసుకోవాలి, NIFD ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? వేరే కాలేజెస్ ఆఫర్ చేయని సర్వీసెస్ కూడా మేము ఆఫర్ చేస్తున్నామండి. 5,000 నుంచి మాక్సిమం 25,000 రూపీస్ వరకు స్కాలర్షిప్ ని కూడా అందిస్తున్నారు. ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్యాషన్ ఏంటి అని అంటే జనరల్లీ మనకి అందరికి కూడా కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకోవాలి, మీరు ఏ హెయిర్ స్టైల్ వేసుకుంటే బాగుంటది ఆ గార్మెంట్ కి, అదంతా మీరు ప్రాపర్ స్టైలింగ్ తో పాటు ఇలిస్ట్రేషన్ లో చూపిస్తాం. దగ్గర ఉండి ఒక్కొక్క పర్సన్ దగ్గర ఉండి నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలుకి పేషెన్స్ అనేది ఎట్లా నేర్చుకోవాలనేది నాకు మ్యామ్ ని చూసి అర్థమైపోయింది. వేరే ఫ్యాషన్ డిజైనింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ బాడీ టైప్ ఎలా ఉంటుంది, ఒక బడ్జెట్ ఇంత అని ఒక ఫిక్స్ చేసి నాకు ఈ డిజైన్ కావాలి, లుక్ ఇలానే ఉండాలి. బడ్జెట్ ఫ్రెండ్లీలో వేరే ఫ్యాబ్రిక్స్ తో కూడా లుక్స్ క్రియేట్ చేయొచ్చు. ఫీ కూడా చాలా రీజనబుల్ అండ్ వర్తబుల్. ఇక్కడ ఎందుకు కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నారు యూత్ అందరూ? అంటే ఎవరు కోర్సు చేస్తే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో ఉంది. స్కాలర్షిప్ అనేది ఏ ప్రభుత్వ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ లేదు. కేవలం NIFD యొక్క మేనేజ్మెంట్. మనం మన కాళ్ళపై నిలబడాలి అంటే ప్రతి అమ్మాయికి తన స్కిల్ డెవలప్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు iDream. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఫ్యాషన్ డిజైనింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ కెరీర్ పాత్ అని చెప్పొచ్చు. సో చాలా మందికి ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక పెద్ద డ్రీమ్. కానీ దీని గురించి ఉన్న డౌట్స్ ఒకటా రెండా బోల్డ్ అన్ని. అసలు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఇందులో ఏం కోర్సెస్ ఉంటాయి, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ అసలు ఉంటాయా, ఉంటే ఎలా ఉంటాయి, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రోజు మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను హైదరాబాద్ మోస్ట్ పాపులర్ ఇన్స్టిట్యూట్ అయిన NIFDకి వచ్చాను అనమాట. సో లోపలికి వెళ్ళి అసలు ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది, ఈ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం రండి. సో ఇప్పుడు మనతో పాటు NIFD నుంచి అకాడమిక్ ఇన్ఛార్జ్ భవానీ గారు మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. హాయ్ భవానీ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెల్, ఐఎమ్ గుడ్. సో యాక్చువల్లీ నేను ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక 50-60 మెంబర్స్ ఉంటారేమో అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంతమంది స్టూడెంట్స్ అండ్ వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది. అంటే వాళ్ళ డ్రీమ్ ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది అని. మనం చూస్తే ప్రీవియస్లీ ప్రతి ఒక్క యూత్ అందరూ కూడా బీటెక్ చేసి ఐటీకి వెళ్ళిపోదాం, లేదంటే బైపీసీ లేదంటే ఫార్మసీకి వెళ్ళిపోదాం, మెడిసిన్ చేద్దాం ఇలా అనుకునే వాళ్ళు. బట్ రీసెంట్ టైమ్స్లో ఇంతమంది ఇలా ఫ్యాషన్ డిజైనింగ్ పైన ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటంటారు? So firstly, mainly Hyderabad lo NIFD is one of the top leading fashion designing institution, and it is mainly focusing on women empowerment and MBBS, BTech ఇలాంటి కోర్సెస్ చేసి మెడికల్ అండ్ IT సెక్టార్స్ కి వెళ్తూ ఉంటారు. ప్రెసెంట్ ఏంటంటే అక్కడ గ్రోత్ లేదండి. చాలా మంది కోర్సెస్ కంప్లీట్ చేస్తున్నారు, బట్ ఎంత మంది వాళ్ళ రిలవెంట్ ఫీల్డ్స్ లో వర్క్ చేస్తున్నారు? సో నన్ ఆఫ్ దెమ్. సో మోస్ట్లీ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ రిలవెంట్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు, అండ్ అదర్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ వర్కింగ్ ఇర్రిలవెంట్లీ డిపెండింగ్ అపాన్ దర్ ప్రీవియస్ క్వాలిఫికేషన్. సో ఇప్పుడు
ఏంటంటే స్కిల్డ్ డెవలప్మెంట్ కోర్సెస్ కి డే బై డే మంచి డిమాండ్ ఉంది. సో మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా లైక్ ప్రెసెంట్ స్కిల్డ్ డెవలప్మెంట్ కోర్సెస్ పైన రన్ అవుతున్నాయండి. సో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది వన్ ఆఫ్ ద స్కిల్డ్ డెవలప్మెంట్ కోర్స్ అండ్ ఉమెన్ కి ఇది చాలా మంచి సూటబుల్ కోర్స్. సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నప్పటికీ కూడా ఉమెన్ కి ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక మంచి సూటబుల్ కోర్స్ అని నేను చెప్పగలుగుతాను. బికాస్ ఇట్ హెల్ప్స్ ఇన్ దర్ పర్సనల్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ ఇన్ దర్ కెరియర్ డెవలప్మెంట్. సో వాళ్ళు కోర్స్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళు ఓన్ గా సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్ గా ఒక బొటిక్ కానీ ఏదైనా వాళ్ళ బ్రాండ్ ఆర్ స్టూడియో ఏదైనా లాంచ్ చేసుకొని దే కెన్ స్టాండ్ అప్ ఆన్ దర్ ఓన్ లెగ్స్. కరెక్ట్. సో అంటే ఇప్పుడు ఓన్ గా బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు కదా. ఒకవేళ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఏమైనా ఉంటుందంటారా ఈ దీనికి ఫ్యాషన్ డిజైనింగ్ కి? యా డెఫినెట్లీ అండి. నాట్ ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్, సో అదర్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా. సో ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ లోన్స్ అనేది అన్కండిషనల్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇదేంటంటే స్కిల్డ్ డెవలప్మెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి వాళ్ళు జస్ట్ వాళ్ళ సర్టిఫికేట్ తోటి ఎంఎస్ఎంఈ లోన్స్ అనేది ఇస్తున్నారు అన్కండిషనల్ గా. సో గవర్నమెంట్ సపోర్ట్ అనేది 100% వాళ్ళకు ఉంటుంది. ఓకే. సో చాలా మందికి ఇది డ్రీమ్ ఉంటుందండి. చాలా మంది అమ్మాయిలకి ఫ్యాషన్ డిజైన్ చేద్దామని చాలా డ్రీమ్ ఉంటుంది. బట్ కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉండరు. సో దీనికి క్వాలిఫికేషన్ ఉండాలేమో. సో బేసిక్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఒకవేళ మేము ఈ 10th లో కానీ ఇంటర్లో కానీ ఈ కోర్స్ చేసాం, సో మాకు ఫ్యాషన్ డిజైన్ సూట్ అవుతుందా లేదా అని డౌట్ లో ఆగిపోతూ ఉంటారు. సో మీ దగ్గర క్వాలిఫికేషన్ ఏమైనా ఇట్లా లిమిట్ ఏమైనా ఉంటుందా? సో జస్ట్ మన దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అవ్వాలంటే జస్ట్ 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. రీసెంట్లీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. ఈవెన్ ఇంటర్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా మన దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ అందిస్తున్నాం అనమాట NIFD లో. సో 10th కంప్లీట్ అయిన వాళ్ళకి వీ హ్యావ్ అ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. ఇట్స్ అ 1 year డ్యూరేషన్ ప్రోగ్రామ్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ అన్ ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఆల్సో దట్ ఈస్ ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్. ఈ ఒకేషనల్ కోర్సెస్ గురించి చాలా మందికి తెలీదు. దీస్ కోర్సెస్ ఆర్ ఆల్సో ఆఫర్డ్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. అండ్ ఇది 2 years ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాము. అండ్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు దే కెన్ జాయిన్ ఫర్ BSc ఫ్యాషన్ టెక్నాలజీ. ఇట్స్ 3 years డ్యూరేషన్ ప్రోగ్రామ్. డిగ్రీ PG ఎనీథింగ్ లైక్ వాట్ ఎవర్ ద క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ ఉంటే దే కెన్ జాయిన్ ఫర్ PG డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. సో ఇట్స్ ఆల్సో 1 year డ్యూరేషన్ ప్రోగ్రామ్. అంటే ప్రీవియస్లీ వాళ్ళు డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంటుంది, డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడికి రాగానే ఏంటంటే అందరూ కామన్ గా ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పుకుంటూ ఉంటారు. బట్ ఇందులో కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి అంటే నువ్వు ఈ కోర్స్ చేసావు 10th లో డిగ్రీలో, బట్ ఇక్కడ ఏమైనా డిఫరెంట్ కోర్సెస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అలా ఏమైనా ఉంటాయా? అలా ఏం ఉండదండి. ఇర్రెలవెంట్ టు దర్ ప్రీవియస్ క్వాలిఫికేషన్ వెదర్ దే కమ్ ఫ్రమ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ అందరికీ కామన్ ఓరియంటేషన్ అనేది కండక్ట్ చేస్తాం. సో దట్ వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. యాజ్ వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనే మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ క్లాసెస్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా డైరెక్ట్లీ సిలబస్ అనేది స్టార్ట్ చేయము. వీ కండక్ట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఫర్ దమ్. సో ఈ ఓరియంటేషన్ క్లాసెస్ లో ఏంటంటే వాళ్ళకి ఫ్యాషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ పైన లైక్ ఫ్యాషన్ టర్మినాలజీస్ పైన సో అలా బేసిక్ ఓరియంటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. దెన్ వీ స్టెప్ ఇన్ టు సిలబస్. ఓకే. అండ్ ఇందాక మీరు సమ్ డ్యూరేషన్ కూడా వారికి 2 years ఉంటుంది అండ్ 1 year ఉంటుంది అని చెప్తున్నారు. ఈ డిఫరెన్స్ ఏంటండి? సో ఇట్స్ ఆల్ అబౌట్ ద సేమ్ సబ్జెక్ట్స్. యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ లో మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ద డిఫరెన్స్ ఈస్ దర్ క్వాలిఫికేషన్, దర్ ఎలిజిబిలిటీ అనేది డిఫర్ అవుతుంది. అండ్ డిప్లొమా 10th క్వాలిఫికేషన్ వాళ్ళకి డిప్లొమా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ డిజైనింగ్ అండ్ ప్రొడక్షన్ గురించి సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ దోస్ హు హ్యావ్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏంటంటే BSc ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ ఉంటుంది. వాళ్ళకి డిజైనింగ్ ప్రొడక్షన్ తో పాటు అదర్ టెక్నికల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి లైక్ ఫ్యాషన్ మార్కెటింగ్, డిజిటల్ స్కెచింగ్ గురించి, ఇండస్ట్రీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ గురించి ఉంటాయి. అండ్ పోర్ట్ఫోలియో, హౌ టు డెవలప్ దేర్ పోర్ట్ఫోలియోస్ మాన్యువల్లీ అండ్ డిజిటల్లీ. సో ఇలాంటి అదర్ టెక్నికల్ సబ్జెక్ట్స్ కూడా అడిషనల్ గా ఉంటాయి డిగ్రీలో. ఓకే. సో మోస్ట్ కామన్ గా ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అందరికి? సో మోస్ట్లీ కామన్ సబ్జెక్ట్స్ అంటే మనం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చూసుకుంటున్నట్టయితే లైక్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్, ప్రొడక్షన్ స్టేజ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో అంటే ఏంటంటే జస్ట్ ప్రొడక్షన్ కి ముందు ఎలాంటి సబ్జెక్ట్స్ పైన వాళ్ళకి స్టూడెంట్స్ కి నాలెడ్జ్ ఉండాలి అనేది దోస్ సబ్జెక్ట్స్ ఆర్ రిలేటెడ్ టు ప్రీ ప్రొడక్షన్. సో దాంట్లో మనకి మెయిన్లీ ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్. దీంట్లో ఏంటంటే లైక్ ఎవరికి ఎలా డిజైన్ చేస్తారు అండ్ వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు బి ఫాలోడ్ బిఫోర్ డిజైనింగ్ ఫర్ అ పర్టికులర్ క్లయింట్. ఇవన్నీ కలర్ సైకాలజీ గురించి, కలర్ థియరీ ఇదంతా మనం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో చెప్తాం అన్నమాట. అండ్ హౌ టు డిజైన్ ద గార్మెంట్స్ బేస్డ్ అపాన్ ద క్లయింట్స్ ప్రొఫైల్. ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్ కిందకి వస్తాయి. అండ్ కమింగ్ టు ప్రొడక్షన్ స్టేజ్, సో ఒక డిజైన్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా కట్ చేస్తారు, ఎలా స్టిచ్ చేస్తారు అండ్ దానిపైన ఏదన్నా లైక్ అడిషనల్ డీటెయిలింగ్స్ యాడ్ చేయాలా, ఇవన్నీ ప్రొడక్షన్ స్టేజ్ కిందకి వస్తాయి.
మెయిన్లీ గార్మెంట్ కన్స్ట్రక్షన్, ప్యాటర్న్ మేకింగ్ అండ్ టెక్స్టైల్ డిజైనింగ్, సర్ఫేస్ ఆర్నమెంటేషన్ ఇవి ప్రొడక్షన్ స్టేజెస్ కిందకి వస్తాయి. అండ్ కమింగ్ టు పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్, వన్స్ ఆ డిజైన్ అంతా కంప్లీట్ అయింది అంటే లైక్ హౌ ద ప్రోడక్ట్ హ్యాస్ టు బి రీచ్ టు ద కస్టమర్. సో వాళ్ళకి విజువల్ మర్చెండైజింగ్ గురించి, ఫ్యాషన్ మార్కెటింగ్ గురించి, హౌ టు ప్రమోట్ దేర్ ఓన్ ప్రోడక్ట్స్, వీటి గురించి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ సబ్జెక్ట్స్ లో ఉంటాయి అన్నమాట. ఓకే. సో అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అసలు ఉంటాయా ఉండవా అనేది ఒక పెద్ద డౌట్ అన్నమాట. సో నార్మల్గా మనకు తెలుసు బీటెక్ చేస్తే ఐటీకి వెళ్తాం, లేదంటే బైపీసీ చేస్తే మెడిసిన్ చేయొచ్చు అని. సో ఫ్యాషన్ డిజైన్ చేసిన వాళ్ళకి ఎలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయంటారు? ఫ్యాషన్ డిజైనింగ్ ఆఫ్టర్ దర్ కంప్లీషన్, కోర్స్ కంప్లీషన్, డిప్లొమా, పీజీ డిప్లొమా వాళ్ళకైతే లైక్ ప్రైవేట్ సెక్టార్లో అన్లిమిటెడ్ జాబ్స్ ఉన్నాయండి. స్కై ఇస్ ద లిమిట్ ఫర్ దర్ ప్లేస్మెంట్స్. ఓకే. అండ్ కమింగ్ టు ద గవర్నమెంట్ సెక్టార్, మనకి గురుకుల స్కూల్స్ కానివ్వండి, ZPHS ఇలాంటి గవర్నమెంట్ స్కూల్స్లో క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ జాబ్ రోల్స్ ఉంటాయి. సో వీటికి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్తో పాటు అడిషనల్గా CGT అని ఇందాక మీకు ఒకేషనల్ కోర్సెస్ గురించి చెప్పాను, ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ అండ్ డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు. సో రెగ్యులర్ సబ్జెక్ట్స్ అనుకోండి, లైక్ తెలుగు టీచర్, హిందీ టీచర్, ఇలాంటి రెగ్యులర్ సబ్జెక్ట్ టీచర్స్ అంటే అది చాలా లెంతీ ప్రొసీజర్. దే హ్యావ్ టు కంప్లీట్ దర్ ఇంటర్మీడియట్, ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేయాలి. ఆఫ్టర్ డిగ్రీ అగైన్ దే హ్యావ్ టు గో ఫర్ దట్ PG అండ్ BEd, TET, DSc, ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. బట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ జాబ్ రోల్కి ఏంటంటే జస్ట్ పాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్. ఓకే. ఈ ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు దే ఆర్ డైరెక్ట్లీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్. ఓకే. అండ్ దీనిలో కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది చాలా కదా? తక్కువ ఉంటుందండి. ఓకే. సో అంటే బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్తారు అయితే. అండ్ మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. మనకి ఇప్పుడు వరంగల్లో రీసెంట్లీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అనౌన్స్మెంట్ అయింది. సో ఆ ఇండస్ట్రీ స్టార్ట్ అయితే కూడా అందులో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ 3 to 4 lakhs ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రెసెంట్ రెడీగా ఉందన్నమాట. సో దాంట్లో డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి, యాజ్ అ టెక్స్టైల్ డిజైనర్, ప్యాటర్న్ మాస్టర్, క్వాలిటీ సూపర్వైజర్, క్వాలిటీ చెకర్. సో ఇట్లా డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ ప్రైవేట్ సెక్టార్ లో అయితే దే కెన్ గో ఇన్ టు డిజైనింగ్ సైడ్, దే కెన్ గో ఇన్ టు ప్రొడక్షన్ సైడ్. ఇన్ కేస్ విజువల్ మర్చెండైజింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే దే కెన్ గో ఇన్ టు VM సైడ్, దే కెన్ గో యాజ్ అ CAD డిజైనర్, యాక్సెసరీ డిజైనర్. ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఆర్ వెయిటింగ్ ఫర్ అప్కమింగ్ డిజైనర్స్ అనమాట. సో దే కెన్ స్టెప్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇన్ కేస్ వాళ్ళకి ఎలాంటి జాబ్ ఇంట్రెస్ట్ లేదు అంటే దే కెన్ స్టార్ట్ దర్ ఓన్ బిజినెస్ ఆల్సో. నైస్ అండి. సో హైదరాబాద్ లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఫ్యాషన్ డిజైనింగ్ కి, బట్ ఎందుకు స్టూడెంట్స్ ఇదే చూస్ చేసుకోవాలి, NIFT ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, తెలుగు స్టేట్స్ లో చాలా ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బట్ మెయిన్లీ హైదరాబాద్ లో NIFD ఏంటంటే వేరే కాలేజెస్ ఆఫర్ చేయని సర్వీసెస్ కూడా మేము ఆఫర్ చేస్తున్నామండి. సో మెయిన్లీ ఏంటంటే వీఆర్ ఆఫరింగ్ అ ఫుల్ టైమ్ ప్రోగ్రామ్. కొన్ని ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దే విల్ బి రన్నింగ్ ద క్లాసెస్ ఓన్లీ ఫర్ 2 or 3 hours per day. సో అలా పార్ట్ టైమ్ కోర్సెస్ రన్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు, మన అదర్ తెలుగు స్టేట్స్ నుంచి, అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఇఫ్ దే జాయిన్ ఫర్ అ పార్ట్ టైమ్ కోర్స్, వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద ఫుల్ డే ఏం చేస్తారండి? సో పేరెంట్స్ కి అదొక ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, జాబ్ సెటిల్ అయ్యే లోపు చాలా టైం కూడా పడుతుంది. అవును. మనం ఏంటంటే NIFD is offering a full time program and this is mostly focusing on women empowerment. ఓకే. అండ్ ఇక్కడ కో-ఎడ్యుకేషన్ లేదు, గర్ల్స్ కి కంపల్సరీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది మేము 100% అష్యూరెన్స్ ఇస్తామండి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, వీఆర్ కండక్టింగ్ అ స్కాలర్షిప్ టెస్ట్ ఆల్సో ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ది అడ్మిషన్స్. మేనేజ్మెంట్ ఏంటంటే ఫినాన్షియల్ అసిస్టెన్సీ ప్రొవైడ్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి ఈవెన్ అప్ టు మినిమం 5,000 నుంచి మాక్సిమం 25,000 రూపీస్ వరకు స్కాలర్షిప్ ని కూడా అందిస్తున్నారు. సో ప్రెసెంట్ ఇప్పుడు June 2026 అడ్మిషన్స్ కి 31st May and 21st June 2026 స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దే కెన్ కాంటాక్ట్ us. సో ఆ ఎన్రోల్మెంట్ ప్రొసీజర్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది విల్ గైడ్ దమ్. ఓకే, నైస్ అండి. సో ఫ్యాషన్ డిజైనింగ్ గురించి మాకు ఒక క్లారిటీ వచ్చింది. బట్ NIFD మీరు అన్నట్లు మోస్ట్ పాపులర్ అన్నారు, బట్ చెప్పడమే కాదు చూస్తే కూడా ఇంకా బాగుంటుంది కదా. Yeah, definitely. ఒకసారి ఇన్స్టిట్యూట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎక్కడ Sure, ఏముంది మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము కూడా Sure. తెలుసుకుంటాం. Definitely. Done. వెళ్దామా? సో దీస్ ఆర్ డిప్లొమా అండ్ PG డిప్లొమా స్టూడెంట్స్ అండి. మీకు ఇందాక డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ సబ్జెక్ట్స్ గురించి చెప్పాను. కలర్ థియరీ, ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. షీస్ మిస్ నందిని, వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఓవర్ హియర్. షీల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ దట్. ఓకే, డన్.
హాయ్ నందిని గారు. హాయ్ ప్రత్యూష గారు. సో మ్యామ్ చెప్పారు ఇక్కడ బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సబ్జెక్ట్స్, బట్ ఇక్కడ చూస్తే ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి అన్ని కూడా. సో కొంత దగ్గర కలర్స్ కనిపిస్తున్నాయి, కొంతమంది దగ్గర ఏంటో డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇవేంటి అసలు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? సో ఇవన్నీ ఏంటి అంటే థియరీ ఆఫ్ ఫ్యాషన్ సబ్జెక్ట్ కిందకి వస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ as ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్యాషన్. ఓకే. సో ఈ ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్యాషన్ ఏంటి అని అంటే జనరలీ మనకి అందరికీ కూడా కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకోవాలి, ఫ్రమ్ ద బేసిక్స్ ఎలా స్టార్ట్ చేయాలి డిజైనింగ్, అండ్ డిజైనింగ్ వచ్చేది కూడా వెదర్ ఇట్ ఇస్ కమింగ్ అవుట్పుట్ బాగా వస్తుందా లేదా, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ కి అది వర్తా కాదా అన్నది చాలా మందికి డౌట్ఫుల్స్ ఉంటాయి. సో ఈ ఫండమెంటల్స్ వల్ల ఆ బేసిక్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం అడ్వాన్స్ లెవెల్ గా వాళ్ళు ప్రిపేర్ చేస్తాం అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే వీ హ్యావ్ కలర్ ప్రైమరీ కలర్స్ అన్నమాట. ఇది అందరికి చిన్నప్పుడు నేర్పించిందే, బట్ మనం ఏంటంటే ఇంకొంచెం కొత్తగా నేర్పిస్తాం స్టూడెంట్స్, ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ కి. వేన్ లైక్ కలర్ థియరీ, ఐ మీన్ జనరలీ ఇదేంటి అంటే ప్రైమరీ కలర్స్, అండ్ దిస్ ఇస్ కాల్డ్ as సెకండరీ కలర్స్, అండ్ దీస్ ఆర్ కాల్డ్ టెర్షరీ కలర్స్. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఫ్రమ్ ద బేసిక్స్ అందరికి చిన్నప్పుడు నేర్పించిన కలర్సే. లైక్ ఈ కలర్ మిక్స్ చేస్తే మనకి ఆరెంజ్ కలర్ వస్తుంది. సో ఆ బేసిక్స్ అన్ని రిపీట్ చేసి వీల్ యాక్చువల్లీ ప్రొవైడ్ ద కలర్ వీల్. సో ఈ కలర్ వీల్ ని పెట్టుకొని వీల్ టేక్ ద కలర్ టు వాల్యూస్ అన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ ఆర్ కలర్ వాల్యూస్. సో సింగిల్ కలర్ నుంచి ఇఫ్ వి యాడ్ వైట్ మనకి ఎన్ని డిఫరెంట్ కలర్ షేడ్స్ వస్తాయి, ఇఫ్ వి యాడ్ బ్లాక్ ఎన్ని డిఫరెంట్ షేడ్స్ వస్తాయి, అండ్ దట్ ఈస్ కాల్డ్ as షేడ్స్. బ్లాక్ ని యాడ్ చేసే దాన్ని షేడ్స్ అంటాం అనమాట. సో ఈ కలర్ కాంబినేషన్ అన్నిటికీ ఒక వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ as కలర్ వాల్యూ. సో మనకి చాలా మందికి తెలియదు ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఒక కలర్ అనేది రిలీజ్ అవుతుంది యాజ్ ఎ ట్రెండింగ్ కలర్. చాలా మందికి ఐడియా కూడా ఉండదు. సో దట్ ఈస్ కాల్డ్ as Pantone కలర్స్ ఆర్ ఎల్స్ ద ట్రెండింగ్ కలర్ ఆఫ్ ది ఇయర్. సో Pantone కలర్ ఏంటి అని అంటే దట్ ఈస్ యాక్చువల్లీ కంపెనీ, కలర్ కంపెనీ. సో అది ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ డిజైనర్స్ కి యూజ్ అయ్యే మోస్ట్ ట్రెండింగ్ కలర్ ని ప్రెజెంట్ చేస్తారు. అదే తీసుకొని వీళ్ళు యాక్చువల్లీ ప్రొవైడ్ ద కలెక్షన్ ఆఫ్ ది గార్మెంట్స్ త్రూ అవుట్ ది ఇయర్. సో మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆ వచ్చిన కలెక్షన్ చాలా మందికి రీచ్ అవుట్ అవ్వదు కామన్ పబ్లిక్ కి. డిజైనర్స్ ఓన్లీ విల్ హ్యావ్, ఇఫ్ యూ యాక్చువల్లీ మేక్ ఒక విజిట్ వేస్తే మనకి బయట కూడా యుల్ ఫైండ్ మోస్ట్ ఆఫ్ ది Pantone కలర్స్ థీమ్ లోనే ఉంటాయి. ఈ ఇయర్ కలర్ వచ్చేసి మనకి క్లౌడ్ వైట్ అన్నమాట. సో ఆ కలర్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది. వైట్ అనేది అగైన్ ఇట్ ఇస్ బికమింగ్ ట్రెండింగ్ కలర్. కానీ చాలా మంది ఏంటంటే అఫెన్సివ్ అవుతారు, వైట్ ఏంటి కలర్ ఏంటి అని. బట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ టు బి ట్రెండీ కలర్. సో అందుకని దట్ ఈస్ గోయింగ్ టు బి ట్రెండ్ కలర్. సో అలా కలర్సే కాకుండా వీళ్ళు యాక్చువల్లీ షో స్టూడెంట్స్ టెక్స్చర్స్ అన్నమాట. సో ఈ టెక్స్చర్స్ అన్ని ఏంటి అని అంటే మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ పైన ఇవ్వబోయే 2D కానీ 3D కానీ 2D is called as a నాన్ టచబుల్ థింగ్ అనమాట. యూ కాంట్ ఈవెన్ సెన్స్ ఇట్, ఓన్లీ అది జస్ట్ విజువల్ కి బాగుంటుంది. 3D is called as a కంప్లీట్, మనం టచ్ చేయగలం, యూ కెన్ ఫీల్ ద 3D టెక్స్చర్. సో దీస్ ఆర్ 3D టెక్స్చర్స్ డన్ బై ద స్టూడెంట్. సో ఇవి బేసిక్ వన్ అనమాట. వాళ్ళు ఇంకా దే ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ ఇన్ టు ద బేసిక్స్ యెట్. సో మనకేంటి అని అంటే ఇఫ్ యూ కెన్ టచ్ ద పర్ల్స్ యూ కెన్ ఫీల్ ఇట్. సో ఇవన్నీ 3D కిందకి వస్తాయి. సో ఇవన్నీ ఏ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కి ప్రెజెంటబుల్ ఉంటాయి, దేనికి ఎవరికి సూటబుల్ ఉంటాయి, ఏ కైండ్ ఆఫ్ లైక్ ఈవినింగ్ వేరా మార్నింగ్ వేరా, ఈ ఎవ్రీథింగ్ విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్. సో ఇవన్నీ ఫండమెంటల్స్ లో కవర్ అవుతాయి. అండ్ ఆల్సో విల్ టీచ్ ద స్టూడెంట్స్ అబౌట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీ షేప్స్ అన్నమాట. ఏ కైండ్ ఆఫ్ బాడీ షేప్ వాళ్ళకి ఎలాంటి గార్మెంట్ సూటబుల్, అండ్ అసలు జనరలీ మన ఎంత డిఫరెంట్ బాడీ షేప్స్ ఉంటాయని. సో దిస్ ఆల్ అబౌట్ ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్. ఓకే. సో బేసిక్ లోనే ఎంత బాగా, ఎంత పర్ఫెక్ట్ గా చేశారంటే సో ఇంకా వీళ్ళు పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఇంకా ఎంత బాగా డెఫినెట్లీ వాళ్ళ అవుట్పుట్ చూస్తే యూ విల్ ఓన్లీ బికమ్ లైక్ మీరే థ్రిల్ అయిపోతారు. బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ టు దర్ బేసిక్స్ ఓన్లీ, బట్ స్టిల్ దిల్ డూ వండర్ఫుల్ జాబ్స్. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద కోర్స్ వాళ్ళని నమ్మరు, బికాస్ చాలా మందికి బేసిక్ స్కెచింగ్ కూడా రాదు. అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి విల్ యాక్చువల్లీ మేక్ దెమ్ టు డూ ద స్కెచింగ్ పార్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఆ స్కెచింగ్ పార్ట్ కూడా ప్రొఫెషనల్ వేలో వస్తుంది. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై వాళ్ళకి ఎక్కువ మందికి చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఇలస్ట్రేషన్ అనే జాబ్ రోల్స్ కూడా. సో నిజంగా మీరు అన్నట్టు స్టార్టింగ్ లో వీళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే నేను చేయగలనా, నాకు ఇది వచ్చా, అసలు నాకు ఇది అవసరమా అనిపిస్తూ ఉంటుంది స్టార్టింగ్ లో. అంటే చేసిన తర్వాత నాకేంటి కెరీర్ ఏంటి, నాకు ఆపర్చునిటీస్ వస్తాయా, నేను దాన్ని ఐ మీన్ ఫుల్ఫిల్ చేయగలనా అని ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు ఏ విధంగా కాన్ఫిడెన్స్ ఇస్తారు స్టూడెంట్స్ కి? మేము ఏంటంటే స్టూడెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలని చెప్తాము, స్కిల్ ఉండాలి బేసికలీ. ఆ స్కిల్ తో పాటు దే షుడ్ హ్యావ్ బేసిక్ జనరల్ నాలెడ్జ్ అన్నమాట రిలేటెడ్ టు ఫ్యాషన్. బికాస్ ఇప్పుడు ట్రెండింగ్ ఏముంది, కలర్స్ ఏమున్నాయి, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఏ కైండ్ ఆఫ్ సిలబెట్ అనేది ట్రెండ్ అవుతుంది, ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకోవాలి. చాలా మందికి సిలబెట్ ఏంటో అంటే కూడా తెలియదు, జస్ట్ విల్ టాక్ అబౌట్ డ్రెస్ అని అంటాం, కానీ మన డ్రెస్ నే మనం సిలబెట్ అని పిలుస్తాం జనరల్లీ. ద షాడో ఆఫ్ ద గార్మెంట్ ఇస్ కాల్డ్ సిలబెట్. సో మనకి సిలబెట్ అనే దాని మీద స్టూడెంట్స్ కి విల్ గివ్ అ బ్రీఫ్ ఇన్ఫో. సో ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి షేర్ చేస్తాము అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళని ప్రిపేర్ చేస్తాం ఫర్ ది అప్కమింగ్ జాబ్ రోల్ కానివ్వండి, ఎనీథింగ్. కానీ ఇవన్నీ కూడా ఏదన్నా ఫ్యాషన్ డిజైనింగ్ జాబ్ కావాలి అన్న, బిజినెస్ పెట్టాలన్నా సరే స్కిల్ ఇస్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అదే స్కిల్ ఇక్కడ ప్రాక్టికల్ గా నేర్పిస్తాం. మోస్ట్లీ
మోస్ట్లీ మా దగ్గర ఏంటంటే కలర్ థియరీ అని పేరుకే థియరిటికల్ ప్యాటర్న్ కూడా మేము ప్రాక్టికల్ గా నేర్పిస్తాం. అండ్ 80% విల్ బి ప్రాక్టికల్ అండ్ 20% విల్ బి థియరిటికల్. నైస్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఫ్యాషన్ డిజైనింగ్ లో బేసిక్ అయిన ఫండమెంటల్ సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకున్నాం అనమాట, అంటే కలర్ థెరపీ గురించి. సో ఇప్పుడు మనం ఇంకొక సబ్జెక్ట్ తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చి నాకు ఇలా కావాలి, నా పార్టీ ఇది, నా అకేషన్ ఇది, సో అది డే టైమా నైట్ టైమా, సో తన రిక్వైర్మెంట్స్ ని అండ్ మన ఐడియాస్ ని ఒక పేపర్ ముందు పెట్టే ప్రాసెస్ ఇదనమాట. సో ఇలిస్ట్రేషన్. సో ఈరోజు మనతో పాటు ఇలిస్ట్రేషన్ ఫ్యాకల్టీ మోనికా గారు ఉన్నారు. సో మోనికా గారితో మాట్లాడి మనుషులు తెలుసుకుందాం. హాయ్ మోనికా గారు. హాయ్. సో ఏం జరుగుతుంది ఒకసారి క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇక్కడ ఏం జరుగుతుందో? యా, మీరు ఇందాక చెప్పినట్టు మనము ఫస్ట్ గార్మెంట్ డెవలప్ చేయడానికి, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే గార్మెంట్ డెవలప్ చేయడం. సో ఆ గార్మెంట్ డెవలప్ చేయడానికి ఫస్ట్ మనము ఆలోచిస్తాం వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అనేది. ఆ కాన్సెప్ట్ని ఏదైతే ఆలోచించి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మన ఐడియాస్ని, మనకు తెలిసినది వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనము ఎగ్జిబిట్ చేయడం. అది వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చూపిస్తాము. విల్ పుట్ ఇట్ ఆన్ అ పేపర్. ఎస్. ఓకే, మన ఐడియా, మన కాన్సెప్ట్ వాళ్ళకి నచ్చినట్టు, లేదా మన ఓన్గా మనం ఏదైనా డిజైన్ చేస్తున్నా కూడా మనకు కావాల్సిన చేంజెస్, మనకు కావాల్సిన కలర్స్, మనకు కావాల్సిన డిజైన్ ఏదైతే మనం రియల్ అవుట్పుట్ ఇలా రావాలి అని అనుకుంటామో అది మనం పేపర్ పైన పెట్టి చూపిస్తాం. దట్ ఈస్ ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్. అంటే ఇలిస్ట్రేషన్ ఈజ్ స్కెచింగ్. ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్ అంటే స్కెచింగ్ ద ఫ్యాషన్ గార్మెంట్ ఆన్ అ ఫ్యాషన్ ఫిగర్. ఓకే. సో ఇక్కడ గార్మెంట్ మనం నార్మల్గా ర్యాండమ్గా వేయలేము. మనం దాన్ని మనకు బయట ఎలా అయితే మ్యానిక్విన్స్ పైన గార్మెంట్స్ ఉంటాయో అట్ ద సేమ్ వే ఇక్కడ మనకి ఫ్యాషన్ ఫిగర్ ఉంటుంది అనమాట ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్లో, విత్ పర్టికులర్ మెజర్మెంట్స్. సో ఆ మెజర్మెంట్స్ ప్రకారం ఆ ఫ్యాషన్ ఫిగర్కి మనము గార్మెంట్స్ వేసి చూపిస్తాం అనమాట. యూ కెన్ సీ హియర్. సో అది ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్. సో ఇవన్నీ వీల్ డ్రా చేసినవేనా? యా, ఇవన్నీ వీల్ డ్రా చేసినవే. ఓకే, లైక్ ఎక్కడ ఉందో చూడండి. యా, ఎక్కడ డ్రేప్ రావాలి, ఎక్కడ ఫాలింగ్ రావాలి, ఎక్కడ ఫ్రిల్స్ వస్తుంది, అలాంటి ఐడియాస్, ఆ కాన్సెప్ట్ అంతా ఇప్పుడు ఒకవేళ క్లయింట్తోనే డిస్కస్ చేస్తున్నప్పుడు వీ కెన్ మేక్ ద చేంజెస్. లైక్ ఓకే, నాకు ఇక్కడ ఇది నచ్చలేదు అలా అని చెప్పేసి ఫ్యాషన్ ఫిగర్ పైన గార్మెంట్ వేసి చూపిస్తాం అనమాట. దట్ ఈస్ ఫ్యాషన్. అంటే ఈ కలర్ కూడా అంటే క్లయింట్ యొక్క స్కిన్ టోన్ బట్టి మీరు సజెస్ట్ చేస్తారు కదా? అదే కదా డిజైనర్స్ జాబ్. ఎస్. అంటే ఇంత డిఫరెంట్ గా ఆలోచించాలి, వాళ్ళకి నచ్చుతుందా, అసలు ఈ డిజైన్ నచ్చుతుందా, అండ్ ఈ కలర్ కాంబినేషన్ నచ్చుతుందా, ఇలా చాలా ఆలోచించాలంటే కొంచెం ఎక్కువ మైండ్ పవర్ ఉండాలి. సో దాన్ని ఎలా మీరు బిల్డ్ చేస్తున్నారు? బేసికలీ ఒక పర్సన్కి ఉంటాయి లైక్ నాకు ఇది ఇష్టము అని చెప్పి, బట్ దే డోంట్ థింక్ ఇది నాకు సూట్ అవుతుందా అవ్వదా అని వాళ్ళకి తెలీదు. సో డిజైనర్స్ జాబ్ ఏంటి, ఇది మీ ఇష్టం ఓకే, బట్ విల్ దట్ సూట్స్ యూ? అది మీ బాడీ ఫిగర్కి, మీ స్కిన్ టోన్కి, మీ ప్రొఫెషన్కి అది సూట్ అవుతుందా లేదా అని చెప్పడమే మా డిజైనర్స్ జాబ్. సో in a creative way will put it according to your requirements. సో ఈ ఇలిస్ట్రేషన్ మొత్తం కూడా ఈ స్కెచింగ్, కలర్ కాంబినేషన్స్, డ్రాయింగ్ మీదే ఉంది మొత్తం. బట్ ఎవరైనా సరే ఈ ఆర్ట్ గురించి కానీ డ్రాయింగ్ గురించి కానీ అస్సలు ఐడియా లేని వాళ్ళు కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ మరి? ఈ ఫ్యాషన్ డిజైనింగ్ లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి అది వాళ్ళకి వచ్చినా రాకపోయినా మేము స్టార్టింగ్ నుండి లైక్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకోకపోయినా డ్రాయింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ స్ట్రోక్స్, డాట్స్, ఓకే, లైన్స్, సర్కిల్స్. అంటే ఇప్పుడు మనకి ఫిగర్ వేయడానికి, ఒక గార్మెంట్ వేయడానికి మన స్ట్రోక్స్ అనేవి కంటిన్యూస్ గా ఈజీగా ఉండాలి. సో కర్వ్స్, స్ట్రోక్స్ ఇలా అంతా స్టార్టింగ్ నుంచి నేర్పిస్తాం అన్నమాట. షేడింగ్, ఓకే ఓకే, సో ఇవన్నీ ఫీచర్స్, సో అన్నీ పెన్సిల్ వర్క్తో స్టార్ట్ అయ్యి తర్వాత రెండరింగ్, తర్వాత ఫైనల్ ఇలా గార్మెంట్స్ వస్తాయి. ఓకే. అంటే ఈ ఫేసెస్ ఎందుకు, మనం వేసేది డ్రెస్సెస్ గురించి కదా, మరి ఫేసెస్ ఎందుకు? ఫేసెస్ ఎందుకు అంటే లైక్ ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తే ప్రాపర్ యాక్సెసరీస్ అన్ని పెట్టుకుంటేనే కదా ప్రాపర్ లుక్ ఉంటుంది. సో ఇలిస్ట్రేషన్కి కూడా ఫేస్ ఫీచర్స్, హెయిర్ స్టైల్, యాక్సెసరీస్ అన్నీ ఉంటేనే అది ప్రాపర్ ఇలిస్ట్రేషన్ లాగా కనిపిస్తుంది. లైక్
రియల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది, మీరు ఏం యాక్సెసరీస్ వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు, అవన్నీ కూడా మీరు ఇలిస్ట్రేషన్ లో చూపించవచ్చు. Okay. మీరు ఏ హెయిర్ స్టైల్ వేసుకుంటే బాగుంటది ఆ గార్మెంట్ కి, అదంతా మీరు ప్రాపర్ స్టైలింగ్ తో పాటు ఇలిస్ట్రేషన్ లో చూపిస్తాం. ఓకే, అంటే కేవలం డ్రెస్ ఒకటే కాదు, లేదు. సో అంటే అది వేసుకున్నప్పుడు మనం ఎలా ఉంటే బాగుంటుందో కూడా మీరు ఇమాజినరీ గా వాళ్ళ కళ్ళ ముందు కనిపించినట్టు చూపిస్తారనమాట. సో నెక్స్ట్ మనకి ఇది మాన్యువల్, డిజిటల్ కూడా ఉంటుంది ఇలిస్ట్రేషన్ లో అని విన్నాం. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎలా ఉంటుందో? డిజిటల్ ల్యాబ్ ఉంది. సో మాన్యువల్ ఇలిస్ట్రేషన్ చూపించారు, సో ఇప్పుడు మనం వచ్చింది డిజిటల్ కా? ఎస్, ఇది డిజిటల్ ఇలిస్ట్రేషన్ ల్యాబ్. సో డిజిటల్ ఇలిస్ట్రేషన్ అనేది క్యాడ్ అన్నమాట, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కోరల్ డ్రా, అడాబ్ ఇలిస్ట్రేటర్, ఫోటోషాప్, ఫ్లో 3D. ఈ సాఫ్ట్వేర్స్ త్రూ మనము మాన్యువల్లో ఏదైతే చేసామో సేమ్ అదే డిజిటల్ వేలో చూపిస్తాం అనమాట. పేపర్ పైన కాకుండా సిస్టమ్ పైన. లైక్ మీకు హార్డ్ కాపీ కాకుండా సాఫ్ట్ కాపీ ఉంటుంది, బయట ఏదైనా వేరే క్లయింట్స్కి, బయట ఉన్న క్లయింట్స్కి చూపించడానికి కానీ, ఈజీ చేంజెస్ చేయడానికి. అంటే ఇమీడియట్ గా కలర్, ఇప్పుడు ఒకవేళ కలర్ కాంబినేషన్ నచ్చలేదు వెంటనే కలర్ సూట్ అవుతుందా, కలర్ చేంజ్ చేయొచ్చు, ప్యాటర్న్స్ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక మాన్యువల్ ఇలిస్ట్రేషన్ అయితే ఎరేజ్ చేసి మళ్ళీ చేంజెస్ చేయడానికి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి ఉంటుంది. కానీ డిజిటల్ ఇలిస్ట్రేషన్ లో మనం ఆ స్టెప్స్ అన్ని ఈజీ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, ఎస్. సో నైస్, అంటే వీళ్ళు ఆల్రెడీ ఇదే నేర్చుకుంటున్నట్టున్నారు. ఎస్, ఇక్కడ అంతా స్టూడెంట్స్ అదే చేస్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా అగైన్ మళ్ళీ స్టార్టింగ్ నుండి ఫేస్ ఫీచర్స్ మొత్తం అదంతా టిల్ గార్మెంట్ నేర్పిస్తాం ఇక్కడ. ఓకే ఓకే, అంటే నార్మల్ గా మనం చూస్తూ ఉంటాం కదా, రౌండ్ ఫేస్ ఉన్న వారికి వీ నెక్ సూట్ అవుతుందా, డీప్ నెక్ సూట్ అవుతుందా, యూ నెక్ సూట్ అవుతుందా, ఇవన్నీ కూడా ఇలానే డిసైడ్ చేస్తారా? అంటే అవన్నీ ఈ డిజిటల్ ఇలిస్ట్రేషన్ త్రూ ఈజీ అవుతుంది అనమాట. లైక్ మల్టిపుల్ స్కెచెస్ వేయకుండా ఒకటే స్కెచ్ పైన మనం డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అనమాట. సో ఆ లేయర్స్ త్రూ చేంజెస్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఓకే, అంటే ఈవెన్ క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే డైరెక్ట్ గా వాళ్ళకి ఏం థాట్స్ ఉన్నాయో, వాళ్ళకి ఏం కావాలో వెంటనే మనం చేంజెస్ చేయించి అంటే ఇమీడియట్ గా చూపించవచ్చు. ఇమీడియట్ గా చూపించవచ్చు. ఈజీ టు క్యారీ, లైక్ మాన్యువల్ ఇదంతా క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ సాఫ్ట్ కాపీ వాళ్ళకి పంపించినా వాళ్ళు చేస్తారు. సో ఇది ఈజీ మెథడ్ అన్నమాట. కానీ ఇక్కడికి రావాలి అంటే ఫస్ట్ మీకు మాన్యువల్ రావాల్సింది. మాన్యువల్ వచ్చాకే యూ కెన్ కమ్ టు డిజిటల్. ఓకే ఓకే, అంటే నేను డ్రాయింగ్ వేయను, నాకు రాదు, నేను డైరెక్ట్ గా కంప్యూటర్ డిజిటల్ కి వెళ్తాను అనే ఆప్షన్ లేదు. సేమ్ మెజర్మెంట్స్ మొత్తం సేమ్ ఉంటది, బట్ యూ విల్ డూ ఇట్ ఆన్ డిజిటల్ వే. ఓకే ఓకే, నైస్. నెక్స్ట్ వెళ్దామా నెక్స్ట్ సబ్జెక్ట్ కి? యా షూర్. హాయ్. హాయ్, నీ పేరు? భార్గవి అండి. ఏంటివి? ఇవి రీసెంట్ గా సర్వే చేసిన ఫ్యాబ్రిక్స్ గురించి. ఓకే, అంటే ఫ్యాబ్రిక్స్ గురించి బాగా ఐడియా ఉందా? ఆ, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్లయింట్ వచ్చి ఒక పిక్చర్ చూపించి ఎగ్జాక్ట్ గా నాకు ఇదే డిజైన్ కావాలి, బట్ ఇందులో ఉన్నది మాత్రం చాలా కాస్ట్, మీరు నాకు బడ్జెట్ ఇంత అని ఒక ఫిక్స్ చేసి నాకు ఈ డిజైన్ కావాలి, లుక్ ఇలానే ఉండాలి, బట్ బడ్జెట్ లో రావాలి అంటే మేనేజ్ చేయగలవా? చేయొచ్చు. ఎలా? వాళ్ళకి కావాల్సిన లుక్ ని వాళ్ళకి తగ్గట్టుగా బడ్జెట్ ఫ్రెండ్లీలో వేరే ఫ్యాబ్రిక్స్ తో కూడా లుక్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో అలా వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు విత్ ఫ్యాబ్రిక్ అండ్ ద లుక్. ఓకే, సో అంటే ఎలాంటి ఫ్యాబ్రిక్స్ యూజ్ చేయాలి అనేది నీకు బాగా ఐడియా ఉందన్నమాట. ఎస్. హాయ్, నీ పేరు? ప్రద్యున్య. ఏ కోర్స్ చేస్తున్నావు? నేను MBA చేస్తూ ప్లస్ ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ మేనేజ్ చేస్తున్నాను అనమాట. ఓ, రెండింటిని ఎలా మేనేజ్ చేస్తున్నావు? కష్టం అనిపించట్లేదా? చాలా, అంటే నేను ప్లానింగ్ చేసుకొని ఫోకస్ గా ఉండి మేనేజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. లైక్ మార్నింగ్ 2 classes అక్కడ MBAకి వెళ్ళి ఇక్కడికి వస్తాను అనమాట. ఓ, అంటే ఇక్కడ క్లాసెస్ మిస్ అవుతాయి కదా, మరి ఎలా మేనేజ్ చేస్తున్నావు? GC క్లాస్ మిస్ అవుతుంది. సో మ్యామ్ మళ్ళీ చెప్తుంది అనమాట నాకు, నేను రిక్వెస్ట్ చేసి మ్యామ్ మళ్ళీ చెప్తుంది అనమాట ఓపికతోనే. ఫ్యాకల్టీ సపోర్ట్ చాలా ఉంది ఇక్కడ. డౌట్స్ అడిగినా కూడా సపరేట్ గా పిలిచి చెప్తారా? మళ్ళీ చెప్తారు, బాగా చెప్తారు యాక్చువల్గా. అంటే ఇక్కడ నేను చూసింది ఏంటంటే, ఇక్కడ ఇలిస్ట్రేషన్ లో కానీ నీకు మొత్తం కూడా స్కెచింగ్ రావాలి అండ్ స్టిచ్చింగ్ కూడా రావాలి. సో ఇది వరకు టచ్ ఉందా? ఇప్పుడే లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం స్టార్టింగ్. ఇప్పుడే బేసిక్స్ తో
బాటు చెప్తారు అనమాట. ఐ, లిప్స్, నోస్ అనుకుంటా అన్ని Okay. బాగా చెప్తారు. ఓకే, అంటే కష్టం అనిపించట్లేదు. ఆహా లేదు, అంటే బేసిక్ తో చెప్తున్నారు కాబట్టి, అంటే మెజర్మెంట్స్ 3 ఇంచెస్ అక్కడ తీసుకోవాలి, 1/4 ఇక్కడ తీసుకోవాలి అన్నట్టు చెప్తున్నారు కాబట్టి మాకు ఏం అనిపించట్లేదు. అరే Okay. మేమే నాకు ఇస్తుంది, స్కెచింగ్ నేనా నాకు ఇస్తుంది అనిపిస్తుంది యాక్చువల్ గా. సో అంటే ఇది అయిపోయిన తర్వాత ఏంటి ఫ్యూచర్ కెరీర్ ఉంటుందా, ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయనేది కూడా ముందే గైడెన్స్ ఇస్తున్నారా? ఇస్తున్నారు. దీంట్లో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి అని, లేదా ప్రైవేట్ జాబ్స్, మీరు టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి వెళ్ళొచ్చు అని మంచిగా చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఓకే, ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ? బాగుంది యాక్చువల్గా, మంచిగా టీచ్ చేస్తున్నారు అందరూ. ఎంత రేటింగ్ ఇస్తా అవుట్ ఆఫ్ 10? 10 ఇస్తా యాక్చువల్గా. ఎన్ఐఎఫ్డి బాగా చెప్తున్నారు యాక్చువల్గా. ఓకే, నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, హాయ్, నీ పేరు? రత్నకళ. ఓకే, సో ఎలా తెలిసింది ఎన్ఐఎఫ్డి గురించి? అంటే నేను ఫస్ట్ సెర్చ్ చేశాను, గూగుల్లో చాలా సెర్చ్ చేశాను, నాకు ఇన్స్టాలో తెలిసింది, చూశాను. సో దాని ద్వారా నేను ఇక్కడికి వచ్చి మేడం నందిని మేడంని కలిశాను. మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాలేజ్ గురించి. సో నాకు ఇదే బెస్ట్ కాలేజ్ అనిపించింది. ఓకే, సో నార్మల్ గా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే పక్కన ఎక్కడైనా సరే అదర్ కాలేజెస్ లో 2 hours మాక్సిమం 3 hours ఉంటుంది, బట్ ఇక్కడ డే మొత్తం అని చెప్తున్నారు. ఇక్కడ కాలేజ్ అంటే డే మొత్తం ఉంది, కష్టంగా అనిపిస్తుందా లేదా త్వరగా నేర్చుకోవచ్చు అనిపిస్తుందా? లేదు, ఇక్కడ అంటే అక్కడ ఏంటిదంటే 2 hours క్లాసెస్ కాబట్టి మాకు ఇక్కడ 2 hours ఓన్లీ ఒక సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. మాకు 9:30 నుంచి 4 o'clock వరకు కాలేజ్ ఉంటుంది. మాకు ఎవ్రీ సబ్జెక్ట్ 2 hours ఉంటుంది. మాకు ఇన్ డీటెయిల్ గా చెప్తారు అన్నమాట. ఎవ్రీ సబ్జెక్ట్ ఫస్ట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తారు. ఓకే, ఫీజు ఎలా ఉంటుంది? ఫీ కూడా చాలా రీజనబుల్ అండ్ వర్తబుల్ ఇక్కడ. ఎందుకంటే మనకు ఒకవేళ ఫీ కూడా అఫోర్డ్ చేయని వాళ్ళ కోసం గ్రాండ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అది కూడా రాసి మనం ఫీ రిడక్షన్ అని కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే, అంటే టెస్ట్ ఎలా ఉంటుంది? టెస్ట్ నార్మల్ జిఎస్ ఉంటుంది, బేసిక్ జిఎస్ ఉంటుంది, దానికి 50 మార్క్స్ క్యారీ చేయడం. ఓకే, సో అది మనం రాస్తే దానికి మనకు వచ్చిన మార్క్స్ బట్టి మనకు ఫ్రీ రిడక్షన్ అనేది పర్సెంటేజ్ త్రూ ఉంటుంది. ఓకే, సో ఫ్యాకల్టీ అంతా ఎలా ఉంటుంది? అంటే ఫ్రెండ్లీగా ఉంటుందా లేదంటే స్ట్రిక్ట్ గా ఉంటారా? లేదు, చాలా బాగా చెప్తారు, చాలా బాగా ఉంటారు. ఒకవేళ మాకు సబ్జెక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా మాకు ప్రాక్టికల్ గా నేర్పిస్తారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగా చెప్తారు. ఓకే, ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తావు అవుట్ ఆఫ్ 10? 10 ఇస్తారు. 10 ఇస్తావా? అంటే అంతగానే ఏం నచ్చింది 10 ఇచ్చే అంత? అంటే ఫ్యాకల్టీ మాకు ఏది అర్థం కాకపోయినా కూడా మళ్ళీ అంటే వాళ్ళకు ఓపికతోటి అంటే మాకు డౌట్ క్లియర్ అయ్యే వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. ఒకవేళ మేము క్లాసెస్ మిస్ అయినా కానీ మళ్ళీ రిపీటెడ్ క్లాసెస్ ఉంటాయి మాకు అలా. ఓకే, వేరే కాలేజెస్ లో అయితే అలా ఉండదు, ఓన్లీ 2 hours క్లాస్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. ఓకే, మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నేను ఇందులో గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ చేయాలనుకుంటున్నాను. సో దాని మీద కూడా రీసెర్చ్ చేశాను. మేడం వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఓకే, నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ గ్రాండ్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చేసి May 31 ఉంది. సో ఎవరైనా వచ్చి రాయాలనుకునే వాళ్ళు రాయొచ్చు. యా, నైస్, థ్యాంక్ యూ. హాయ్, హాయ్, నీ పేరు? స్మితల్. నైస్, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. చాలా ఫస్ట్ అనుకున్నాను ఇక్కడ ఎందుకు అంటే, నేను 9th నుంచి అనుకుంటున్నాను ఫ్యాషన్ డిజైనింగే చేయాలి అని చెప్పి. ఇక చాలా మంది అంటారు ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఏం చేస్తారు, జస్ట్ స్టిచ్చింగే కదా, నార్మల్ గా టైలర్ లో కూడా నేర్చుకోవచ్చు స్టిచ్చింగ్ అని. చాలా డిఫరెన్స్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా చెయ్యాలి అన్న ఇది వస్తుంది. ఓకే, సో అంటే ఎవరికి సరైన గైడెన్స్ ఉండదు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే. అయిపోయిన తర్వాత ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటే అసలు కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయా లేవా అనేది అందరికీ ఉండే డౌట్. బట్ నీ డౌట్ ఇక్కడ క్లియర్ అయిందా ఇక్కడికి వచ్చాక? డెఫినెట్లీ అయింది. అంటే ఫ్యాకల్టీ గైడెన్స్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటారు. నాకు అర్థం కాకపోతే ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తారు. అసలు ఓపికతో మంచిగా చెప్తారు, అర్థమయ్యే వరకు చెప్తానే ఉంటారు. ఓకే, సో అంటే నీకు ఇక్కడ నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటి ఇన్స్టిట్యూట్లో? ఇన్స్టిట్యూట్లోనా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, బాగుంటుంది. ఇంకా వేరే కాలేజ్లో ఏంటి అంటే 1 to 2 hours ఉంటుంది. మాకు అసలు ఇన్ని 8 hours ఉన్నప్పుడే సరిపోవట్లే. ఇంకా 2 hours లో మేము ఏం చేస్తాము, అదొకటి. ఓకే, అంటే నువ్వు వేరే ఇన్స్టిట్యూట్ కి ఇక్కడ ఇన్స్టిట్యూట్ కి డిఫరెన్స్ గమనించింది ఈ టైమింగ్ అయినా ఇంకేమైనా ఉందా? టైమింగ్ మళ్ళీ చెప్తా ఉంటారు కదా. నేను చాలా రీసెర్చ్ చేశాను, చాలా చూసాను. టాప్ కాలేజ్ ఉంది, ఎన్ఐఎఫ్డికే పోవాలని డిసైడ్ అయ్యి వచ్చాను. ఓకే, నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, హాయ్, నీ పేరు? వైష్ణవి. ఓకే, సో చాలా మంది ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి అంటే స్టిచ్చింగ్ కదా, గార్మెంట్స్ డిజైన్ చేయడం. సో టైలరింగ్ కి ఫ్యాషన్ డిజైనింగ్ కి డిఫరెన్స్ ఏంటి అనుకుంటారు. సో నువ్వు ఇది గమనించిన డిఫరెన్స్ ఇదేనా లేదంటే ఇంకా ఏమైనా ఉందా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే? అసలు టైలరింగ్ అంటే జస్ట్ వాళ్ళు బయట నుండి ఫ్యాబ్రిక్ తీసుకొస్తారు అండ్ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేసేస్తారు. అవును, అది వాళ్ళకి సెట్ అవుతుందా, ఆ బాడీ షేప్ కి ఆ కలర్ వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అనేది ఆలోచించారు. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఏంటంటే ఫస్ట్ మేము పెన్సిల్ తోటి స్కెచ్ చేస్తాము. ఓకే, ఇట్లా వర్కౌట్ అవుతుందా లేదా, ఈ ఫ్యాబ్రిక్ దీనికి సెట్ అవుతుందా, ఫ్లోయి ఫ్యాబ్రిక్ ఉందా, స్టిఫ్ ఫ్యాబ్రిక్ ఉందా, సీజన్ ని బట్టి ఈ కలర్
ఈ సీజన్కి ఈ టైంకి సెట్ అవుతుందా లేదా అవన్నీ ఫస్ట్ నుండి చూసుకుంటాము. దాని తర్వాత ఆ పర్సన్ చూసి ఆ పర్సన్కి ఏ గార్మెంట్ సెట్ అవుతుంది, ఆ సిలోవేట్ ఎట్లు ఉండాలి అనేది డిసైడ్ చేసినాక స్కెచ్ వేసి దాని తర్వాత ఫ్యాబ్రిక్ సోర్సింగ్ చేసి కలర్, ఒకవేళ కలర్ వాళ్ళకి సెట్ కాకపోతే వాళ్ళకి సెట్ అయ్యే కలర్లో డై చేయించిన తర్వాత స్టిచ్చింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో టైలరింగ్ కి ఫ్యాషన్ డిజైనింగ్ కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఎలాంటి కాస్ట్యూమ్ కి ఎలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలి, అందులో కూడా ఎన్ని పాయింట్స్ తో స్టిచ్చింగ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో ఇక్కడ నా ముందు కూడా చాలా మంది స్టూడెంట్స్ అందరూ నేర్చుకుంటున్నారు. సో ఈ గార్మెంట్ డిజైన్ గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు గార్మెంట్ కన్స్ట్రక్షన్ ఫ్యాకల్టీ నవనీత గారు మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడదాం. హాయ్. హాయ్. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏంటి గార్మెంట్ కన్స్ట్రక్షన్ అనేది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? Yeah, so basically from raw fabric to how to make the garment beautifully finished. Okay. That we make them learn here by step. So it includes pattern making, ఓకే. drafting. Okay, so directly cutting onto the fabric, taking the measurement, that is not the process actually. What a tailor follows. But here we make sure that we are working with the structured garment, precise measurements. Okay, precise seam allowances, how much you have to take the seam allowances, ease. Okay, so all this step by step చెప్తారు ఇక్కడ. ఓకే. Okay, ఇంకా తర్వాత మీకు how you know I have to give the finishings. So in tailored finishing, what is the different? In a designer garment, what is the finishing? So we'll be making them learn step by step all these things. ఓకే. Here. సో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. బట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇమీడియట్ గా మీ స్టూడెంట్ కి ఒక ర్యాండమ్ క్లాత్ ఇచ్చి మీరు ఒక కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి, అది కూడా బడ్జెట్ లో, అంటే చేయగలిగే కెపాసిటీ ఉందా మీ స్టూడెంట్ కి? Definitely they can do it. ఓకే. సో అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇచ్చారు మీరు వాళ్ళకి? ఎందుకంటే నేను చెప్పినావు కదా మీకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ వస్తారు. ఓకే, సో ఫస్ట్ హౌ మచ్ ద ఫ్యాబ్రిక్ ఇస్ యూటిలైజ్డ్, సో హౌ టు సేవ్ ద ఫ్యాబ్రిక్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ అగైన్. ఓకే, సో while taking the measurements, then putting on to the pattern making, then drafting, and then finally they will cut it onto the fabric. ఓకే. Okay, so like that we will make them learn, so they get practices also several times. ఓకే. So they will come to the end garment with the finished. Not only outside, but inside finishing is also important. కరెక్ట్. So how to do the hemmings. Okay, and then that is again, you know, what happens, we'll be giving the, you know, leisure time for them to do the finishings and all. So they be very particular about that inside finishings also. Yes, yes. So regularly tailors, what they do is they give a zigzag stitch. Okay, so here overlock stitch. సో ఒకసారి ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా నేర్చుకుంటున్నారు. సరే వాళ్ళతో కూడా మాట్లాడదాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి. సో పర్ఫెక్ట్ గా స్టిచ్ చేస్తున్నావు. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? యాక్చువల్లీ 2 months నుండి 2 months ఏనా? కంటే ఇది వరకు స్టిచ్చింగ్ టచ్ ఉండనా ఇక్కడికి వచ్చాక? లేదు, అసలు స్టిచ్చింగ్ టచ్ చేయలేదు. స్టార్టింగ్ థ్రెడ్ పెట్టడం నుంచి ఇక్కడే నేర్చుకున్నా. ఓకే, బాగా సపోర్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ చాలా ఫ్యాకల్టీ. బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే. సో స్టిచ్చింగ్ కూడా మనకి అన్ని క్లాత్ కి ఒకేలాగా ఉండదు కదా, కొన్ని ఫాల్ అవుతూ ఉంటాయి, ఈజీగా జారిపోతూ ఉంటాయి. సో ఎలా మేనేజ్ చేస్తున్నావు? యాక్చువల్లీ ఫస్ట్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్ మీద నేర్పిస్తారు. వన్స్ వి గెట్ యూస్ టు దెమ్, మనకి మెల్లిమెల్లిగా ఫ్యాబ్రిక్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మనకి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఎప్పుడు డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఒక డ్రెస్ డిజైన్ చేయాలి అంటే, సో ఒక్కసారి మనం పేస్టల్ కలర్స్ తో ట్రై చేద్దాం అని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని ట్రై చేస్తావా, లేదు ఎందుకులే రిస్క్ అని వదిలేస్తావా? నువ్వు బేస్డ్ ఆన్ కస్టమర్స్, వాళ్ళు అది సపోర్ట్ చేసిన, ఒకవేళ అది బాగాలేకపోయినా మనం వాళ్ళకి సజెస్ట్ చేయడం ఎలా, ఏ బాడీ టైప్కి ఏది సూటబుల్ అవుతుంది, ఏ బాడీ టైప్కి ఏ ఫ్యాబ్రిక్ సూటబుల్ అవుతుంది అని మనకి ఇక్కడ నేర్పిస్తారు. కాబట్టి మనం వాళ్ళని మాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. సో అండి ఇప్పుడు నీతో పాటు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఐడియాస్ వేరే ఉంటాయి, నీ ఐడియాస్ వేరే ఉంటాయి. సో ఈ డిజైనింగ్ వరల్డ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో NIFD నుంచి మన దగ్గర సీనియర్ స్టూడెంట్ ఉన్నారు. సో తనతో మాట్లాడి తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాట్లాడదాం. హాయ్. హాయ్. నీ పేరు? మానసి. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు ఇక్కడ? 1 year. 1 year నుంచి. ఇంకా 1 month లో అయిపోతుంది అంట కదా. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మరి ఇక్కడ? బాగుంది, బాగా చెప్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. డౌట్స్ ఎన్ని సార్లు వచ్చినా సరే మళ్ళీ మళ్ళీ అని కన్సిస్టెంట్ గా చెప్తారు. ఓకే. సో అంటే ఈ స్టిచ్చింగ్ గానీ ఇలిస్ట్రేషన్ గానీ నీకు ఇదివరకే టచ్ ఉందా, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నా? అసలు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే నాలెడ్జ్ కదా, పదం కూడా తెలియదు నాకు. ఎలా మరి ఇలా జర్నీ ఇందులో? అంటే మై మదర్ది బొటిక్ అనమాట. సో ఆ ఫీల్డ్ లోకి పంపించాలి, బ్రాండ్ ఇంక ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి ఇటు సైడ్ పంపించారు. ఓకే. అండ్ ఈ కాలేజ్ కూడా మాకు ఆన్లైన్ త్రూ వచ్చేసాం అనమాట ఇక్కడికి.
తర్వాత ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంది, బిఫోర్ ఆఫ్టర్ స్టైలింగ్ ఎట్లా చేయాలి ఒక గార్మెంట్ ని, మిక్స్ అండ్ మ్యాచ్, అండ్ ఒక గార్మెంట్ ని మనకి ఇష్టం వచ్చినట్టు ఎట్లా స్టిచ్ చేయాలి, ఎట్లా కట్ చేయాలి, ఎట్లా ప్యాటర్న్ చేయాలి అనేది బాగా నేర్పిస్తారు. ఓకే, అంటే మీ మమ్మీ టైలర్ కదా, ఇక్కడేమో నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నావు, బట్ నీకు రెండింటి మధ్య డిఫరెన్స్ అర్థమైంది ఇక్కడికి వచ్చాక? అర్థమైంది. ఓకే, సో ఏం బాగా మెయిన్ గా డిఫరెన్స్ ఏం గమనించావు నువ్వు? ఫినిషింగ్స్. టైలరింగ్ కి లోపల ఫినిషింగ్స్ అసలు ఉండదు, రా ఎడ్జెస్ తో వదిలేస్తారు. కానీ మనం లగ్జరీ గార్మెంట్స్ చూసుకుంటే లోపల ఫినిషింగ్స్ చాలా నీట్ గా ఉంటాయి, రా ఎడ్జెస్ ఎక్కడ మనకు కనిపిస్తావు. ఆ ఫినిషింగ్స్ అన్ని మనకి ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ లో బాగా నేర్పిస్తారు. ఓకే, సో అంటే నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అయిపోతుంది 1 month లో, నెక్స్ట్ ఏంటి? ఒక 1 year అట్లా జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని నెక్స్ట్ మా బ్రాండ్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో నార్మల్ గా ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, అట్ ద సేమ్ టైం బిజినెస్ కూడా బాగా చేయొచ్చు, అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది అని చెప్తున్నారు. మీకు ఇలాగే గైడెన్స్ ఇచ్చారా? ఇచ్చారు, ఫ్యాకల్టీ గైడెన్స్ ఇచ్చారు. మధ్య మధ్యలో సార్ క్లాసెస్ అవుతూ ఉంటాయి. సారే ప్రతిసారి ఎగ్జామ్ పేపర్స్ లాస్ట్ ఇయర్ ఎట్లుంటాయి, గవర్నమెంట్ నుంచి మనకి ఎలాంటి ప్లాన్స్ ఉంటాయి, ఎలాంటి జాబ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అసలు ఎక్కడ కాలేజెస్ లో చెప్పనివి ఇట్లాంటివన్నీ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తారు మాతో. ఓకే, సో అంటే బడ్జెట్ ఎంతైనా సరే క్లయింట్ కి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి, అది క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలి అంటే ఇవ్వగలుగుతావా? ఆఫ్ కోర్స్. ఓకే, అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు వాళ్ళు. ఓ వావ్, నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో నా ముందు చాలా ఆర్ట్స్ కనిపిస్తున్నాయి, డిఫరెంట్ ఆర్ట్స్. సో నా వెనక్కున్నారు కదా, వీళ్ళే ఆర్టిస్టులు అనమాట. సో షాకింగ్ న్యూస్ ఏంటంటే అసలు ఇక్కడికి రాకముందు అసలు వీటి గురించి అసలు ఐడియా లేదు, అసలు వీటి గురించి అసలు ఏంటి అని కూడా తెలియదంట. ఇక్కడికి వచ్చాక ఎంత పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అయ్యారో చూడండి. ఇవన్నీ కూడా వీళ్ళు వేసినవే, ఎంత బాగున్నాయో. ఇదైతే క్లాత్ పైన పెయింటింగ్ వేశారు, ఫినిషింగ్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫినిషింగ్ అనేది. అండ్ ఈ ఆర్ట్కి సంబంధించిన ఆర్టిస్ట్ ఎవరు? తిన ఆర్టిస్ట్ అనమాట. సో తినికి ఈవెన్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటో కూడా తెలియదు అంట. స్టార్టింగ్ తినేవన్నీ గీసింది, ఎంత బాగా గీసింది చూడండి. బాగా. సో ఒకసారి ఈ ఆర్ట్స్ గురించి, ఇవి కూడా ఒక సబ్జెక్ట్ మీ దగ్గర? అవునండి, ఇవన్నీ కూడా లైక్ టెక్స్టైల్ సైన్స్ కిందకి వస్తాయి. ఆఫ్టర్ టెక్స్టైల్ సైన్స్ ఇవన్నీ కూడా టెక్స్టైల్ డిజైనింగ్ స్టేజ్ అనమాట. ఓకే, టెక్స్టైల్ సైన్స్ ఇస్ అ బ్యాక్ బోన్ ఫర్ ఫ్యాషన్ డిజైనింగ్. వితౌట్ అ నాలెడ్జ్ ఆఫ్ టెక్స్టైల్స్, డిజైనర్ అనేది ఫర్దర్ గా ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయడం ఇంపాసిబుల్. బికాస్ టెక్స్టైల్ సైన్స్ లో వాళ్ళు ఏంటంటే ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ గురించి, ఫ్యాబ్రిక్ ప్రాపర్టీస్ గురించి, ఎలాంటి డిజైన్ కి ఎలాంటి ఫ్యాబ్రిక్స్ సెట్ అవుతాయి అవన్నీ తెలిస్తేనే ఒక డిజైనర్ అనేది కంప్లీట్ డిజైన్ ని ఫుల్ఫిల్ చేయగలుగుతారు. అండ్ టెక్స్టైల్ డిజైనింగ్ is the next level of textile science. టెక్స్టైల్ డిజైనింగ్ లో మేజర్ గా ఒక ఫ్యాబ్రిక్ పైన వీళ్ళు ఎలాంటి డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు అనేది ఇందులో నేర్చుకుంటారు. అండ్ వీ కాల్ ఇట్ యాజ్ సర్ఫేస్ ఆర్నమెంటేషన్ ఆల్సో. సర్ఫేస్ ఆర్నమెంటేషన్ అంటే వీళ్ళకి ఎంబ్రాయిడరీ ఉంటుంది, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఆర్ట్. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు కలంకారీ పెయింటింగ్ మీకు ఐడియా ఉంది. సో కలంకారీ పెయింటింగ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ట్రెండియస్ట్ అండ్ ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్. దీని ద్వారా ఏంటి అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లో దే కెన్ కస్టమైజ్ ద డిజైన్స్. సో వాళ్ళ క్రియేటివిటీ ఏంటి అనేది ఫ్యాబ్రిక్ పైన దే కెన్ అప్లై ఇట్ విత్ అ పెయింట్ అనమాట. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. అండ్ మనం చూస్తే బాగా ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇది. సో దీంతో ఏంటంటే వీళ్ళు జాబ్ అనే కాదు కానీ పార్ట్ టైం నార్మల్ గా మనం బిజినెస్ చేసుకోవచ్చు కదా, లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ క్రియేట్ చేసుకొని. యా, సో ఇది కూడా మీరు యాక్చువల్లీ దిస్ ఇస్ క్రాషెటింగ్. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చేసిన క్రాషెటింగ్ ఆర్టికల్స్ అండి. క్రాషెటింగ్ ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ కన్స్ట్రక్షన్ మెథడ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ కన్స్ట్రక్షన్ మెథడ్ which is created with crochet needle. So this we call it as crochet needle. Crochet yarn antar dinni. So this is normally yarn, we can use it for crocheting, knitting, anything. So and this technique is called crocheting. This is potli bag actually. And ఇది మీరు చూస్తున్నారు కదా చిన్న ఆర్టికల్, దే కెన్ యూజ్ ఇట్ ఫర్ పాట్స్. యా, ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫోన్ pouch created by our students. And one girl is also wearing a crochet scarf. సో తనే చేసిందా ఇవన్నీ? అవునండి. అంటే ఒక డే మొత్తం పట్టిద్దా ఇది చేయడానికి? సో జనరలీ కంటిన్యూస్ గా చేస్తే 2 days లో అయిపోతుంది. బట్ బికాస్ ఆఫ్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో ఇట్ టుక్ 1 week of time. సో అంటే ఇవన్నీ నేర్పించడం వల్ల ఏంటంటే ఒక స్టూడెంట్ కి ఏదో వాళ్ళకి నేర్పించాం కదా అనే ఫీలే కాకుండా వాళ్ళు ఎలా అయినా బతకగలరు, వాళ్ళ అసలు వేరే వాళ్ళ పైన ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలరు అనే నమ్మకాన్ని మీరు ఇస్తున్నారు. ఎస్, అవునండి. బికాస్ ట్రైనింగ్ ఇస్ ఆర్ అండ్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది డిపెండ్స్ అపాన్ స్టూడెంట్స్ క్రియేటివిటీ. దిస్ ఇస్ యాక్చువల్లీ క్యాన్ బి యూజబుల్ యాజ్ అ వేస్ట్ బ్యాండ్ and also a hair band. We can use it as waist band also. And we can use it as a hair accessory. సో ప్రెసెంట్ ఇలాంటి ఆర్టికల్స్ అన్ని చాలా ట్రెండింగ్ అవుతున్నాయి.
సో ఇది ఫ్యాబ్రిక్ And this is embroidery. This is completely hand embroidery, one of the needle artwork. సో ఇవేనా మ్యామ్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఉంటాయా? సో ఫైనలీ పోస్ట్ ప్రొడక్షన్ సబ్జెక్ట్స్ చూసుకుంటే విజువల్ మర్చెండైజింగ్ ఇస్ ది అదర్ సబ్జెక్ట్. విజువల్ మర్చెండైజింగ్ ఏంటి అంటే మనం ఉన్న ప్రోడక్ట్స్ తోటి, ఫ్యాషన్ ప్రోడక్ట్స్ తోటి కస్టమర్స్ నుంచి ఎలా అటెన్షన్ గ్రాప్ చేయాలి అనేది మనం విజువల్ మర్చెండైజింగ్ లో చేస్తాం. సో మేకింగ్ ద ప్రోడక్ట్స్ ఇస్ దేర్ చాయిస్, బట్ అవి ఎంత బ్యూటిఫుల్ గా రిప్రజెంట్ చేయాలి కస్టమర్స్ కి అనేది కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ డిజైనింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే విజువల్ మర్చెండైజింగ్ సబ్జెక్ట్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, కలర్ కాంబినేషన్స్ ఇలా యూజ్ చేస్తూ కస్టమర్స్ నుంచి ఎలా అట్రాక్షన్ గ్రాప్ చేయాలి అనేది విజువల్ మర్చెండైజింగ్ లో నేర్పిస్తాం. సో మనం చూస్తుంటాం షోరూమ్స్ లో థీమ్ బేస్డ్ డిస్ప్లేస్ పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇండిపెండెన్స్ డే ఆర్ రిపబ్లిక్ డే అనుకోండి, డిస్ప్లేస్ గోస్ విత్ గ్రీన్, ఆరెంజ్ అండ్ లైక్ ఫ్లాగ్ కలర్స్, ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్స్ తో వెళ్తారు. వ్యాలంటైన్స్ డే అనుకోండి, రెడ్ కలర్ థీమ్ ఉంటుంది. సో అలా సిచ్యువేషన్ కి తగ్గట్టు ఎలా ప్రోడక్ట్స్ ని డిస్ప్లే చేయాలి, ఆ ప్రోడక్ట్స్ డిస్ప్లే ద్వారానే కస్టమర్స్ కి ఏంటంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అండ్ ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ద సేల్స్ అండ్ వాళ్ళ బ్రాండ్ ఐడెంటిటీ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. సో అండ్ ఇక్కడ స్టూడెంట్స్ థింకింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. నేను గమనించాను ఏంటంటే ఈవెన్ మనం వాష్రూమ్ లో యూజ్ చేసుకునే స్క్రబ్బర్స్ కావచ్చు, ఈవెన్ కొబ్బరి పీస్ తో కూడా కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. సో చాలా డిఫరెంట్ గా ఉంది వీళ్ళ థింకింగ్ కూడా. సో దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కదా, అంటే మీ ఐడియాస్ ని మేము ఎంకరేజ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు బాగా అనిపిస్తుంది. కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్ గివెన్ ఫర్ దెమ్ అండి టు ఎక్స్ప్లోర్. అంటే ఒక స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయితే తప్పకుండా వాళ్ళు సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది, కానీ అనవసరంగా చూస్ చేసుకున్నాం ఈ పాత్ ని అనేది అలా ఏం ఉండదండి. అలా ఏం ఉండదు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ప్రొవైడెడ్ ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ ఇన్ కేస్ వాళ్ళు సెల్ఫ్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకుంటే దే కెన్ గో ఫర్ సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. నైస్. అంటే వీళ్ళు స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్తున్నారు, అంటే మాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం ఉంది, బట్ ఏంటో కూడా మాకు క్లారిటీ లేదు, ఇక్కడికి వచ్చాక వామ్మో ఎంత ఉంటుందా అని ఫీల్ అవుతున్నారు. అండ్ మీ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ అది మీకు వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అందిస్తున్నారు ఫ్యాకల్టీ అందరూ కూడా. అదైతే అందరు స్టూడెంట్స్ ఫేసెస్ లో కనిపిస్తుంది. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో NIFD, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం, చాలా విషయాలు తెలుసుకున్నాం, మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు మనతో పాటు NIFD బ్యాక్ బోన్ అయిన డైరెక్టర్ రాము గారు మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడదాం, మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో రీసెంట్ టైమ్స్ లో నేను ఒకటి గమనించాను, అంటే నార్మల్ గా ఇంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే బీటెక్ డిగ్రీనా, ఈ రెండే ఆప్షన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు జడ్జెస్ మాత్రం ఏముందిరా బోర్, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం, కొత్తగా ట్రై చేద్దాం అంటున్నారు. సో ఏంటి అంటే ఈ డిఫరెన్స్ ఎలా వచ్చింది, ఎందుకు కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నారు యూత్ అందరూ? ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనము ఉదయం నుంచి మీరు ఫ్యాషన్ డిజైనింగ్ పైన మా పిల్లల్ని, మా ఫ్యాకల్టీని అందరిని అడిగి ఇంటరాక్ట్ అయ్యే విషయాలు తెలుసుకున్నారు. దీనిలో ఒకటి మనం గమనించాలి, ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ అనే విద్య గత 10 సంవత్సరాల క్రితం కొన్ని ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైన ఫ్యాషన్ ఎడ్యుకేషన్, విచ్ ఈస్ బిలాంగ్స్ టు క్రియేటివ్ ప్రొఫెషన్. ఇంటీరియర్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటి కోర్సెస్ మన దగ్గర ఉన్నాయని ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉండే విద్యా సంస్థలు ఎక్కడ కూడా ఈ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. ఓన్లీ నార్త్ ముంబైకి పరిమితమైన ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు గత 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఫ్యాషన్ డిజైనింగ్ ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా ముఖ్యంగా మహిళలకు మంచి సూటబుల్ కోర్స్. కరెక్ట్. సో మీరు ఏదైతే ప్రశ్న వేశారో ఎంపీసీ, బైపీసీ, కామర్స్ వంటి సాంప్రదాయ కోర్సులకు డిమాండ్ పడిపోవడానికి గల కారణం మోర్ ఓవర్ పేరెంట్స్ ఫోర్స్తో చదువుతారు, బై ఇంట్రెస్ట్ కాకుండా. వాళ్ళ ఇంట్లో ఎవరో టీచర్ చెప్తారు మీ అబ్బాయి మ్యాథ్స్లో చాలా పర్ఫెక్ట్ ఉందంటే బై డిఫాల్ట్ 10th లో ఎవడైతే మ్యాథ్స్ బాగా చదువుతాడో ఇంటర్లో ఎంపీసీ చదువుతారు. ఎంపీసీ అయిపోయిన బై డిఫాల్ట్ ఎంసెట్ రాయించేస్తారు, ఇంజనీరింగ్లో ఏదో కాలేజ్లో సీట్ వస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో 165 ఇంజనీరింగ్ కాలేజు ఆంధ్రప్రదేశ్, 156 ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణలో. డౌన్ ద లైన్ 350, 320 కాలేజెస్ తెలుగు రాష్ట్రాల్లో 3 లక్షల పిల్లలు, విద్యార్థులు అన్ఎంప్లాయ్మెంట్తో కొట్టుమిట్టాడుతున్నారు. అది ఒకటి సాంకేతిక కారణం. ఏదైతే BA, BCom లాంటి సాంప్రదాయ కోర్సుల్లో ఎంప్లాయ్మెంట్ స్కోప్ లేకపోవడం, ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయనే సంకల్పంతో చాలామంది చదువుతున్నారో ఆ చదువుకు అర్థం లేకుండా పోవడం. అందరికి తెలియాల్సిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే
ఉద్యోగ కల్పనలో ప్రభుత్వాలది ఉద్యోగాలు ఏదైతే ఉంటాయో 0.2%, అంటే 99.8% ప్రభుత్వ మరియు స్వయం ఉపాధి మీద డిపెండ్ అవ్వాల్సిన సిస్టంలో దక్షిణ భారతదేశంలో ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగం అని భావించే ఆలోచన విధానం నుంచి ఈరోజు కార్పొరేట్ వరల్డ్లో ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఎక్కువ సంపాదన, అదేవిధంగా స్వయం ఉపాధిలో యంగ్స్టర్స్ మీరు చూసినట్టయితే గత 10 సంవత్సరాల నుంచి టాప్ ఎంఎన్సీ కంపెనీ సీఈఓలంతా అండర్ 35 వయసులో ఉంటుంది. ఒకప్పుడు కంపెనీ జిఎం కానీ సీఈఓ కావాలంటే మోర్ దెన్ 55 ఇయర్స్ ఏజ్ వాళ్ళని చూసేవాళ్ళు. అంటే ఈ డౌన్ ద లైన్ 10 years ఆఫ్ చేంజెస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది అనేది ఒక భాగం అయితే, ఈ సాంప్రదాయ కోర్సుల యొక్క ప్రాధాన్యత రోజు రోజు తగ్గుతూ ఉంది. యూనివర్సిటీలు అండ్ ప్రభుత్వాలు కూడా ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉన్నాయో వాటిని పికప్ చేయడం, దానిలో భాగమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2020లో ఏదైతే నూతన విద్యా విధానం తీసుకొచ్చారు, ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, దానిలో భాగమే ఈరోజు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, అదేవిధంగా సాంకేతిక విద్యలో, అదేవిధంగా సాంప్రదాయ కోర్సుల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. సిబిసిఎస్ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని, ఏదైతే ఇంటర్నేషనల్లీ కూడా మన డిగ్రీ వ్యాలిడ్ కావాలన్నప్పుడు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్కి ఒక ప్రాధాన్యత పెరిగింది. ఇలా ప్రపంచం అంతా స్కిల్ వెనకాల పడతా ఉంటే ఇంకా మనం క్వాలిఫికేషన్ వెనకాల ఉన్నాం. అంటే దక్షిణ భారతదేశం 10 సంవత్సరాలు ఎప్పుడు వెనుకబడుతూనే ఉంటుంది. అంటే నార్త్ ఇండియా స్కిల్ని ఐడెంటిఫై చేసి 10 years అవుతుందంటే దక్షిణ భారతదేశం స్కిల్ యొక్క ప్రాధాన్యత ఈ మధ్య కాలంలో తెలుసుకుంది. ఇప్పుడు ప్రపంచమంతా అప్ స్కిల్లింగ్లో ఉంటే మనం స్కిల్లో ఉన్నాం. అంటే ఎప్పుడు మనకు టెక్నికల్ గ్యాప్ ఉంది. ఎందుకంటే మన ఆలోచన విధానం ఏంటంటే ఒకడు ఎంపీసీ చదివినంటే ఆ ఊర్లో అందరూ ఎంపీసీ చదవాలి, ఒకడు బైపీసీ చదివినాడంటే అందరూ బైపీసీ చదవాలి. ఇంజనీరింగ్ ఒకప్పుడు చదివేటప్పుడు ఊర్లో ఒకటి చదివితే వాడిని చాలా దూరంగా చూసేవాళ్ళు గొప్పగా. అంటే ఈ గ్రామంలో లేకపోతే ఈ ప్రాంతంలో ఒకటి ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్నాడంటే ఒక గొప్పగా చూసే పరిస్థితి నుంచి ఇప్పుడు కూడా అంతే దూరం చూస్తున్నారు. ఎందుకంటే దేనికి పనికిరాడు అనే ఆలోచన విధానం. అంటే మనం ఏదో ఒక ఎడ్యుకేషన్ క్రిటిసైజ్ చేయడం కాదు, మారుతున్న కాలానికి ఏ ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉన్నా, ఇప్పుడు ఎంత చదివినావు అని కాదు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఒక ప్రాధాన్యత. ఇలా చదువుతున్న చదువు స్విగ్గీ జొమాటోకి సంబంధం లేదు. ఇవాళ ఎంబీఏ చదివిన అమ్మాయిలు, బీటెక్ చదివిన అమ్మాయిలు ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టంలో, కార్పొరేట్ వరల్డ్లో వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని అదేవిధంగా ప్రొఫెషనల్ లైఫ్ని లీడ్ చేయడం చాలా కష్టమైపోయింది. ఇదంతా సాంకేతిక కారణాల వల్ల ఈ మధ్యలో స్పెషల్ ఉమెన్స్కి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కంఫర్టబుల్ జోన్గా ఫీల్ అయ్యి ఇలాంటి కోర్సుల యొక్క ప్రాధాన్యత పెరుగుతాం. ఓకే, సో జాబ్ విషయానికి వస్తే చాలా మందికి ఫ్యాషన్ డిజైనింగ్ ఒక డ్రీమ్, అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి గవర్నమెంట్ జాబ్ అంటే డ్రీమ్. సో అది క్వశ్చన్ నేను నందిని గారిని అడిగినప్పుడు ఈవెన్ ఫ్యాషన్ డిజైన్ చేసిన వారు కూడా గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు అని అన్నారు. బట్ నా డౌట్ ఏంటంటే అదేంటంటే ఇంటర్ బేస్తో గవర్నమెంట్ జాబ్ ఎలా సాధ్యమవుతుంది, అది కూడా టీచింగ్ జాబ్? ఇప్పుడే చెప్తున్నాను, మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈ నరేంద్ర మోడీ గారు ఏదైతే నూతన విద్యా విధానం 2020లో తీసుకొచ్చిన ఈ నూతన విద్యా విధానంలో మార్పుల్లో భాగంగా మనం 10th క్లాస్ వరకు కూడా మనకు కొన్ని కామన్ సబ్జెక్ట్స్ అందరూ అవే ఉన్నాయి. దానివల్ల కొంతమంది ఆర్థిక స్తోమత వల్ల 10th తోటి విద్యని ఆపేసే వాళ్ళు ఉన్నారు, ఇంటర్తో ఆపేసే వాళ్ళు ఉన్నారు. స్కిల్ అనేది ఇంపార్టెంట్ అయింది. అందుకే ఈరోజు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 7th, 8th, 9th, 10th నుంచే ఎడ్యుకేషన్లో స్కిల్ ఇంటిగ్రేట్ చేయడంలో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో 2017, 2019, 2023లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ అవ్వడానికి కనీస అర్హత 10th క్లాస్తో పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్లో 12th స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అందిస్తున్న 2 సంవత్సరాల వొకేషనల్ కోర్స్ ద్వారా, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ అనే ఒక కోర్సు ద్వారా నేరుగా వితౌట్ టెట్, వితౌట్ బిఎడ్, అంటే మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ టీచర్ కావాలంటే కనీస అర్హత డిగ్రీతో పాటు బిఎడ్తో పాటు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అవుతూ ప్రిలిమినరీస్, మెయిన్స్ అయినాక కూడా ఒక జిల్లాకు కనీసం 6 నుంచి 8 పోస్టులు ఉంటే వాళ్ళ క్యాస్ట్ని బట్టి 1-2 పోస్టులు వస్తే చాలా గగనం. అలాంటి పరిస్థితుల్లో వితౌట్ డిగ్రీ, వితౌట్ టెట్ తోటి ఇలా ఈ ఫ్యాషన్ ఎడ్యుకేషన్ 12th స్టాండర్డ్ వొకేషనల్ కోర్స్ తోటి ఇవాళ పేరెంట్స్ అందరు గమనించాల్సిన విషయము, నేరుగా ఎలాంటి కాంపిటీషన్ లేకుండా ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో
కొన్ని రోజుల్లో కనీసం 3,000 పాఠశాలల్లో కనీసం పాఠశాలకు 6,000 పోస్టులు ఉన్నాయి. ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం చదివితే కూడా 500 మంది ఈ కోర్సు చదివిన వాళ్ళు లేరు. అంటే ఎవరు కోర్సు చేస్తే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో ఉంది. ముఖ్యంగా ఈ మధ్య మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్లో కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మూడో విషయం ఏంటంటే దక్షిణ భారతదేశమైన మన తెలంగాణకు 2023 మార్చిలో కేంద్ర ప్రభుత్వం మెగా టెక్స్టైల్ పార్క్ను అందించింది. తద్వారా 60,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటే ఇంకా మనము క్వాలిఫికేషన్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి అంటే 1,00,000 కూడా ప్రభుత్వ ఉద్యోగం రాని కోర్సులు వెనకాలబడుతున్నాం. దయచేసి ఎవరైతే పేరెంట్స్ ఈ ఛానల్ని వీక్షిస్తున్నారో వారికి ప్రత్యేక నా అప్పీల్ ఏంటంటే ఎవరైతే 10th క్లాస్ చదివిన తర్వాత పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్ తోటే మనం చిన్న చదువు పెద్ద చదువు అని కాకుండా ఫ్యాషన్ డిజైనింగ్ అనే ఒక వృత్తి విద్యా కోర్సు ద్వారా నేరుగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు. అదేవిధంగా లేని ఎడల వాళ్ళు ప్రైవేట్ రంగాల్లో కూడా రాణించడానికి, అదేవిధంగా స్వయం ఉపాధులు ఇలా గ్రామీణ ప్రాంతంలో కూడా మండల కేంద్రాలలో కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా రోజు రోజుకు యొక్క బొటిక్స్ యొక్క ప్రాధాన్యత గ్రామాలలో కూడా పెరుగుతుంది. ఇలా కూలి పని చేసుకునేవాడు కూడా వాళ్ళ యొక్క కూతురి యొక్క పెళ్లి చాలా ఘనంగా పోస్ట్ వెడ్డింగ్స్, ప్రీ వెడ్డింగ్స్ ఇలాంటి యొక్క ప్రాధాన్యత పెరగడం అంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ జీవన శైలి మార్పు అంటే ఆర్థిక స్తోమతకి సంబంధం లేకుండా లివింగ్ స్టాండర్డ్స్ పెరిగినాయి. కాబట్టి ఫ్యాషన్ వరల్డ్లో ముఖ్యంగా లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చినాయి. దానికి ముఖ్యంగా చెప్పాలంటే గ్లామర్ ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి రోజు రోజుకు ఎంప్లాయ్మెంట్ స్కోప్ పెరుగుతూ ఉంది. ఇలా ఒక అమ్మాయి ఒక గ్రామీణ ప్రాంతంలో కూర్చొని కూడా ₹1,00,000 సంపాదించే స్కోప్ ఉంది. ఇలా ఎంబీఏలు చదివినా కూడా కార్పొరేట్ బ్యాంకింగ్ సెక్టార్లో 8-10 ఇస్తూ టార్గెట్లతోటి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి చాలా స్ట్రెస్ ఉంది. అండ్ మీరు అన్నట్లు అంటే ఫ్యాషన్ డిజైనింగ్ లో నేను గమనించింది ఏంటంటే ఏదో అది గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ అనేది కాదు, మనం బ్రతకగలం జాబ్ లేకపోయినా అనే ఒక ఐడియాని మన మైండ్ లో తీసుకొస్తుంది అనమాట. అంటే ఇంట్లో కూర్చొని కూడా వాళ్ళు చేస్తున్న ఆర్ట్స్ కావచ్చు, ఈవెన్ ఎంబ్రాయిడరీ కావచ్చు, అంటే చేత్తో అవి పౌచెస్ కానీ క్రియేట్ చేయడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఒక స్టూడెంట్ కూడా తనకి మ్యారేజ్ అయింది ఆఫ్టర్ 17 years తర్వాత తన కెరీర్ ని స్టార్ట్ చేసింది ఫ్యాషన్ డిజైనింగ్ లో. సో తన కళలోనే అర్థమైపోతుంది అంత ఆనందం. అండ్ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అని విన్నాం సార్. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక ఎక్స్పెన్సివ్ కోర్స్ కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎవరైనా కావచ్చు ఇలాంటి వృత్తి విద్యా కోర్సులకు స్కాలర్షిప్ అనేది ఏ ప్రభుత్వ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ లేదు. కేవలం NIFD యొక్క మేనేజ్మెంట్ ఒక మంచి ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలో ఉండే పిల్లలు కూడా, అదేవిధంగా అర్బన్లో ఉండే ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు కూడా చదువుకోవాలనే సంకల్పానికి తోడుగా NIFD అనేది స్కాలర్షిప్, మెరిట్ స్కాలర్షిప్ ద్వారా వాళ్ళకి ఆర్థిక సపోర్ట్తో పాటు అదేవిధంగా మీరు చెప్పినట్టు ఫ్యాషన్ డిజైనింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకటే అప్పీల్ ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఇట్స్ అ మల్టీ డైమెన్షనల్ కెరియర్ ఓరియంటెడ్ కోర్సు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం చేయొచ్చు, ప్రైవేట్ ఉద్యోగం చేయొచ్చు, స్వయం ఉపాధిలో రాణించవచ్చు. అదేవిధంగా వాళ్ళకు ఇది ఫ్యాషన్ డిజైన్ ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించింది. అంటే వాళ్ళ ప్రపంచమే చాలా పెద్దది. ఇందులో ఇంత పెద్ద ప్రపంచాన్ని వదిలేసి వాళ్ళు అనవసరంగా వాళ్ళకి సంబంధం లేని ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ సూట్ కాక మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు. అంటే ఇంజనీరింగ్ 4 years చదివిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మా దగ్గర కోర్సులు చేస్తున్నారు. అందుకే సమయం వృధా చేసుకోకండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కెరియర్. మీకు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో చాలా మంది పేరెంట్స్కి నేరుగా కాలేజీకి వచ్చినట్లయితే మన దగ్గర కౌన్సిలర్స్, మేనేజ్మెంట్, అదేవిధంగా కౌన్సిలర్స్, సీనియర్ కౌన్సిలర్స్ అంటే కోర్స్ ఎందుకు చేయాలి, ఎలాంటి వాళ్ళు చేయాలి, కోర్స్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ జాబ్స్ వస్తాయి, వాళ్ళ కెరీర్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలో ప్రాపర్ గైడెన్స్ మనం ఇస్తాము. ముఖ్యంగా చైతన్యపురి ఈ మధ్యకాలంలో కుకట్పల్లిలో కూడా మనం ప్రారంభించినాము. అక్కడ కూడా సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు. అక్కడికి వెళ్తే పూర్తి వివరాలు, ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి, నేను తక్కువ సమయంలో కెరియర్లో సెట్ అవ్వాలి, నేను సంపాదించాలి, నా కుటుంబానికి నేను అండగా నిలబడాలి, నా జీవితంలో నేను ఏదో సాధించాలని దృఢ సంకల్పం ఉన్నట్లయితే ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ అడ్వైజబుల్ కోర్స్ అని చెప్తాను.
సో ఎన్ఐఎఫ్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ న్యూ బ్రాంచ్ కూకట్పల్లి మనకి డైరెక్టర్ దీపిక గారు మనతో పాటు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో మీ శారీ, మీ బ్లౌజ్ చాలా బాగుంది. మీరు డిజైన్ చేశారా? యా అవునండి, నేనే డిజైన్ చేశాను ఇది. ఓకే. యా ఇట్స్ మై ఓన్ డిజైన్. సో డిజైనర్ టు డైరెక్టర్ ఎలా ఉంది జర్నీ? ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ మొత్తం? అంటే నేను కూడా అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. లైక్ నేను ఒక డిజైనర్ నుంచి నేను ఒక కాలేజ్ పెడతాము అన్నట్టుగా. బట్ ఇంట్రెస్టింగ్. అంటే మీ స్టూడెంట్స్ అంటే నేను కూడా స్క్రాచ్ నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చా కాబట్టి నాకు కూడా అన్ని దీనిపైన ఫుల్ ఐడియా ఉందన్నమాట. సో అంటే మీ స్టూడెంట్స్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు కదా? అయితే ఇన్స్పిరేషన్ అనేది చాలా పెద్ద వర్డ్, నేను ఒక ఎగ్జాంపుల్ అంతే. ఓకే. సో అంటే ఎలా, అంటే మీ మాటలో ఏం చెప్తారు? ఒక అమ్మాయి నిజంగానే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అంటే ఎందుకు అంటారు? మీ మాటలో చెప్పండి. సెల్ఫ్ ఇండిపెండెన్సీ అండి. లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కోర్సెస్ లైక్ ఇన్ అపెరల్ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ అన్నమాట. వి స్పెషలైజ్ ఇన్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కరికులం అన్నమాట. సో మెయిన్లీ మా ఫోకస్ అదే ఉంటుంది. ఇండస్ట్రీకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయో మేము అవి మా ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ట్రైన్ చేసి పంపిస్తాం అనమాట స్టూడెంట్స్ కి. సో ఇది మేము ఆఫర్ చేసే కోర్సెస్ ఏ కోర్స్ అయినా చూడండి, దిస్ ఆర్ మోస్ట్ అడ్వైజబుల్ ఫర్ ఎవ్రీ కేటగిరీ ఆఫ్ ఉమెన్ అన్నమాట. మీరు ఈజీగా వాళ్ళు ఇవి నేర్చేసుకొని వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు నిలబడొచ్చు. సో యూత్ కి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సెల్ఫ్ ఇండిపెండెంట్ గా ఉండండి. ప్రతి అమ్మాయి ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ చాలా ముఖ్యం. సో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. మేము ప్రొవైడ్ చేసే నెంబర్స్ మీరు ఎవరైనా కాల్ చేస్తే మేము 1-to-1 గైడెన్స్ ఇస్తామండి. వీఆర్ అవైలబుల్ 365 days 9 to 5 o'clock వరకు, లైక్ 9 AM to 5 PM వరకు. మీరు కాల్ చేస్తే మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు అడిగితే మేము అవన్నీ క్లియర్ చేస్తాం మీకు. ఓకే, నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఫ్యాషన్ డిజైనింగ్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి, అసలు ఎన్ఐఎఫ్డిని ఎందుకు చూస్ చేసుకోవాలి, ఎన్ఐఎఫ్డిలో ఎలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటి గురించి మాట్లాడాలి అనుకుంటే జస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.